అత్తగారి కథలకు స్వాగతం. అత్తగారు లంకెబిందెలు. రచన భానుమతి రామకృష్ణ గారు. మా అత్తగారికి ఉన్నట్టుండి నాడీ జ్యోతిష్యుల్ని చూడాలని పిచ్చి పట్టుకుంది. ఆయుర్దాయాన్ని గురించి కాదు, ఆవిడ ఆదుర్ద. చిన్నప్పుడు జ్యోతిష్కులు మా అత్తగారి జాతకం చూసి చాలా అదృష్ట జాతకమని, ఆమె వృద్ధాప్యంలో ఆమెకు లంకెబిందెలు దొరుకుతాయని నాడీ గ్రంథాలు చదివి చెప్పారట. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద జ్యోతిష్యులు విచారిస్తే అదే విషయం వారు మరీ నొక్కి వక్కాణించారట. ఇంతమంది చెప్తే నమ్మకపోవడం ఎలా? పుడుతుందే లంకెబిందెలతో పుట్టావు, అదృష్టం అంటే నీదే తల్లి, అందుకే కాబోలు నాకు తెలియకుండానే నిన్ను అమ్మణ్ణి అని పిలుచుకోవాలనిపించింది. రాబోయే అల్లుడెవరో చాలా అదృష్టవంతుడు అంటూ మా అత్తగారి తండ్రి గారు మహా ఆనందపడిపోయి ఆ జ్యోతిష్కులందరికీ పట్టుపంచెలు 116లు బహుమానమిచ్చి పంపించారట. ఆనాటి నుండి అమ్మణ్ణి అని పిలవడంతో పాటు నిక్షేపం అని కూడా పిలిచేవారట మా అత్తగారిని వాళ్ళ నాన్నగారు. ఆయన అట్లా పిలుస్తుంటే మా అత్తగారి మేనత్తకు మహా చెడ్డ ఒళ్ళు మంటగా ఉండేదట. కారణం ఏమిటంటే మా అత్తగారంటే ఆమె మేనత్తకు సరిపడేది కాదట. మా అత్తగారి పెద్దక్కంటే ఆమెకు పంచప్రాణాలుట. మా అత్తగారికి దొరుకుతాయన్న లంకెబిందెలు ఆ పెద్దక్కకు దొరుకుతాయని జ్యోతిష్కులు చెప్పినట్లయితే ఆ మేనత్త సంతోషపడేదట. కానీ తనకు దొరుకుతాయని జ్యోతిష్కులు చెప్పేసరికి ఆవిడికి కుళ్ళు పట్టుకొని ఆ జ్యోతిష్యులు చెప్పిందంతా అబద్ధం కావాలని లోపలే కోరుకునేదట. అప్పటికీ ఉండబట్టలేక ఒకసారి పైకి అన్నదట కూడా, ఏమిటో ఈ జ్యోతిష్కులు చెప్పిందంతా జరుగుతుందా? ఏమన్నానా? ఇట్లాంటివి ఎన్ని వినలేదు. మా బావగారి అల్లుడికి ఇట్లాగే ఏదో నిధి దొరుకుతుందని జ్యోతిష్కులు చెప్పే దానికోసం చాలా డబ్బు దండగా. అట్లాగే మా అత్తగారి ఊర్లో ఒక అతనికి లంకెబిందెలు దొరుకుతాయని ఎవరో చెప్తే చివరికి దొరకనూ లేదు, పాడు లేదు. కొంప గోడు కూడా అమ్ముకొని జ్యోతిష్కుల వెంట తిరుగుతూ ఉండేవాడు. జ్యోతిషాలయాలు నమ్ముకుంటే అయినట్టే అంటూ తేలిగ్గా చప్పరించిందట ఆవిడ్ని చూస్తే. అందుకే మా అత్తగారికి ఒళ్ళు మండిపోయేదట. చూడవే, ఆ కాలం పెద్దవాళ్లకు ఎంత చుప్పనాతి బుద్ధులో అని మా అత్తగారు నాతో అంటుండేవారు. అప్పుడప్పుడు ఇంకో విషయంలో కూడా ఆ మేనత్త మా అత్తగారికి అన్యాయం చేసిందట. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మా అత్తగారు ఆమె ఇద్దరక్కలు సమానంగా పెట్టుకోవలసిన వాళ్ళ అమ్మగారి నగలన్నీ తనకు అభిమాన పాత్రురాలైన మా అత్తగారి పెద్దక్కకే అలంకరించి మిగతావి రెండో అక్కకు వేసి మా అత్తగారికి ఏమీ లేకుండా చేసేదట. ఆ మేనత్త పైగా అనేదట, నీకేమమ్మా లంకెబిందెలు వస్తాయి, బోలెడు నగలతోనూ డబ్బుతోనూ, పాపం వాళ్ళకేం వస్తాయి, ఉన్నవి వేసుకోవాల్సిందేగా అని పాపం మా అత్తగారు ఏమీ చెప్పలేక కళ్ళ నీళ్లు పెట్టుకునేదట. ఆ ముసలి పీనుగ అట్లా ఏడిపించేదే. పోతే పోన్లే, ఏనాటికైనా నిక్షేపం నాకు దొరికితే చాలు, ఈ కుళ్ళు పీనుగ ఏమనుకుంటే నాకేం అనుకుని ఊరుకునేదాన్ని అని మా అత్తగారు అంటుంటే, అసలు ఆ జ్యోతిష్కులు ఏం రాశారో ఆ కాగితాలు మీ దగ్గర అట్టే పెట్టుకున్నారా అని అడిగాను. ఓ ఎస్ ఉన్నాయే, ఉండు తెస్తాను అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళారు మా అత్తగారు. జాలీ మూడ్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాటలు కొన్ని దొర్లిస్తుంటారు. మనవడు ఎప్పుడైనా ఆవిడ్ని ఉడికిస్తే ఏయ్ డామ్ అంటూ మీదికి వెళ్ళి వాడి బుగ్గలు పట్టుకు సాగదీస్తుంది. ఇంట్లో కాఫీ పొడి అయిపోయిందని చెప్పడానికి, ఇదిగో నేవు ఇంటిలో కాఫీ పొడి నిల్, రేపు పొద్దుటే నీకు నో కాఫీ అంటారు. ఇంకా కొన్ని మాటలు ఆమె మూడ్ని బట్టి నోటిలో కలకండ పెట్టి ఉంటే సందర్భాన్ని బట్టి దొర్లించేస్తుంటారు. లోపల నుంచి ఒక చిన్న దంతం పెట్టె తీసుకొచ్చింది. పురుగులు తిని చిల్లులు పడి శిథిలావస్థలో ఉన్న 50 ఏళ్ల నాటి కాగితం ఒకటి బయటికి తీసింది. పట్టుకుంటే పొడి అయిపోయేటట్లున్న ఆ కాగితంలో అక్షరాలు అలుక్కుపోయి చదవడానికి వీల్లేకుండా ఉన్నాయి. ఆమె అక్కడక్కడ చదివి వినిపించింది. వాళ్ళ నాన్నగారి దస్తూరి ఇంకా చాలా కాగితాలుండేవని, అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని,
లంకబిందెల విషయం రాసిన కాగితం ఎట్లాగో తాను భద్రంగా దాచానని, అసలు ఆ జ్యోతిష్కులు ఏం చెప్పారో అన్నీ తనకు కంఠోపాఠంగా వచ్చు గనక కాగితాల అవసరమే లేదని మా అత్తగారు చెప్పారు. ఈ విషయం మా మామగారికి తెలుసా అని అడిగాను. బేషుగ్గా తెలుసు. పెళ్ళైనాక 1-2 సార్లు వారితో అన్నాను లంకబిందెల సంగతి. అబ్బా, నీ మొగుడి లాగే ఆయన కూడా ఏదన్నా శుభమా అంటూ మంచి విషయం చెప్తే చన్నీళ్లు చల్లినట్లు తేలిగ్గా నవ్వేసేవారు. అటువంటప్పుడు ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉంటుందో చెప్పు, ఒళ్ళు మండదు? ఏమిటో మహాలక్ష్మిలాగా ఇంత నిధి నిక్షేపంతో నేను వాళ్ళ ఇంట్లో మెట్టానే అనే సంతోషం లేకపోగా నేను లంకబిందెల సంగతి ఎత్తితే ఏమనేవారో తెలుసా? ముందు నీకు వృద్ధాప్యం రాని, ఇంకా చాలా కాలం ఉందిగా, అందాక నేను ఉంటానో ఉండనో, ఇప్పటి నుంచి ఎందుకు చంపుతావు అనేవారు. ఏం మాటలే అవి, తను అన్నట్టుగానే వెళ్ళిపోయారు కదా. అసలు ఆయనకు జాతకాలంటే నమ్మకం లేదే. లంకబిందెలు నాకు దొరుకుతాయని వ్రాసిందంతా అబద్ధాలని ఆయన ఉద్దేశం. ఈ విషయంలో ఆయన మా మేనత్త ఒకటేనే. మా మేనత్త చిన్నప్పుడు మా అమ్మ నగలు ఇవ్వకుండా అన్యాయం చేసినట్లు మీ మామగారు కూడా చేశారే. తనకు బహుమానంగా వాళ్ళ మేనత్త ఇచ్చి వెళ్ళిన 10 ఎకరాల పొలము, ఇల్లు తన వెధవప్ప అంటే చెల్లెలికి రాసిచ్చారు. అదేమిటి, పోనీ నా పేరే పెట్టకూడదా అని అడిగితే, నీకు వృద్ధాప్యంలో లంకబిందెలు దొరుకుతాయి అన్నావుగా, ఇంక నీకెందుకు అంటూ దెప్పడం మొదలెట్టారు. సరే, పోతే పోన్లే, నా నిక్షేపం నాకు దొరికితే చాలని వదిలేశాను. ఎందుకు అడుగుతావులే, నాకు లంకబిందెలు దొరుకుతాయని ఎంతమందికి కుళ్ళో, ఎంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారో చెప్పలేను. పోన్లే, అంతా మన మంచికే అనుకొని లక్ష్య పెట్టేదాన్ని కాదు. ఎంతమంది ఎంత ఏడ్చినా నా అదృష్టం ఎవరు తీసేయగలరట. ఆ విషయం నా లంకబిందెల జాతకంలోనే వ్రాసిపెట్టి ఉందే. వాళ్ళ దగ్గరున్న 5-6 అఖండ జాతకాల్లో నాదొకటట. ఇంకా అంతకంటే ఏం కావాలే? ఆ ఒక్క మాట చాలదు. ఇదిగో ఇక్కడే ఎక్కడో రాశారు ఆ మాట కూడా అంటూ ఆ పాత కాగితంలో ఓ మూల కనిపించని అక్షరాలు చూపించారు. ఆమె చూడకుండా కూడా ఆ కాగితాల్లో ఏది ఎక్కడ రాసి పెట్టారో చెప్పగలదని గ్రహించాను. 50 ఏళ్ల నుండి లంకబిందెల కోసం ప్రతి క్షణం కలవరిస్తున్న ఆమె ఆ కాగితంలో వ్రాసిన విషయాలు కరతలామలకంగా, కానీ ఆమె చదివి చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే చిక్కెక్కడంటే ఆమె వృద్ధాప్యంలో లంకబిందెలు దొరుకుతాయన్నారే గాని ఏ వయసులో దొరుకుతాయో జ్యోతిష్కులు చెప్పలే. ఫలానా వయసు నుండి వృద్ధాప్యం వస్తుంది, తర్వాత ఇన్ని సంవత్సరాల్లో లంకబిందెలు దొరుకుతాయి అని వివరంగా చెప్తే బాగుండేది. ఊరికే వృద్ధాప్యంలో దొరుకుతాయి అని వదిలేశారు. దానివల్ల మా అత్తగారు ఎన్ని సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా వృద్ధాప్యం ఏ క్షణంలో వస్తుందో ఏమో అని ఆందోళనతో గడపాల్సి వచ్చింది. ఒక్కోసారి అద్దంలో ముఖం చూసుకుని ముడతలు పడ్డట్లు అనుమానపడి వృద్ధాప్యం వచ్చేసిందేమోనని లంకబిందెల కోసం కంగారు పడేవారట. కానీ అప్పట్లో ఆమె వయస్సు 40 కూడా దాటలేదు కనుక అది వృద్ధాప్యంలో లెక్కలేదని చెప్పారట. లంకబిందెలు ఆమెకు ఏ వయసులో దొరుకుతాయో చెప్పకపోయినా ఒక్క విషయం మాత్రం చెప్పి పుణ్యం కట్టుకున్నారు ఆ జ్యోతిష్కులు. అసలు ఆ లంకబిందెలు ఎక్కడున్నాయో ఎలా దొరుకుతాయో చెప్పారు. అదొక్కటే ఆమె ఆశకు పట్టుకొమ్మ. ఆ కొమ్మకు పూలు పూసి కాయలు కాసి పండ్లు పండే సమయం వచ్చింది. కానీ దానికి ఇంకొక చిక్కొచ్చింది. జ్యోతిష్కులు చెప్పిన ప్రకారం ఆ లంకబిందెలు ఆమె వృద్ధాప్యంలో కట్టించేటటువంటి సొంత ఇంట్లో దొరుకుతాయని చెప్పారు. అది ఇంటి లోపల కాదు, ఆ కట్టించబోయే ఇంటి పూజాగృహం దగ్గర నుంచి నేరుగా తూర్పు వైపుకు 20 గజాల దూరం 2 అడుగుల లోతు తవ్వుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి దక్షిణం వైపుకు తిరిగి మరో 30 గజాల దూరం 3 అడుగుల లోతు తవ్వుకుంటూ వెళ్తే అక్కడో మామిడి చెట్టు ఉంటుంది. దాని కింద ఒక పుట్ట ఉంటుంది. పాము మాత్రం అక్కడుండదు, బయట తిరుగుతూ ఉంటుంది. ఆ పుట్ట దగ్గర నుంచి 10 అడుగుల దూరంలో ఒక పడిపోయిన పాత ప్రహరీ గోడ ఉంటుంది.
ఆ గోడ వరకు 2 అడుగులు లోతు 2 అడుగులు వెడల్పు ఉండేటట్టు తవ్వుకుంటూ పోతే ప్రహరీ గోడ పక్కగానే గడ్డపారకు ఖంగుమని తగులుతుంది. అదే గుర్తు అని ఇక లంక బిందెల్లో ఏముంటాయో కూడా వ్రాశారు. మొహరీలు, సవర్లు, వజ్రాలు, ముత్యాలు కలిసిన హారాలు, బంగారు నగలు, వెండి రూపాయలు ఇలాంటివి చాలా ఉంటాయని, మొహరీలన్నీ కూడా నవాబు కాలం నాటివని, ఆ డబ్బంతా నవాబుల కొలువులో పనిచేసిన కొందరు ధనికులు వారసులు లేక లంకెబిందెల్లో భద్రం చేసి భూస్థాపితం చేశారని, అలా చేసేటప్పుడు వాళ్ళు కోరుకున్నదేమిటంటే ఎప్పటికైనా ఆ లంకెబిందెలు నవాబు కొలువులో పనిచేసిన వంశ పరంపర వారికే దొరకాలని, ఆ వంశ పరంపర ఎక్కడ ఉన్నా సరే 1000 మైళ్ళ దూరంలో ఉన్నా సరే ఆ లంకెబిందెలు భూమిలోనే నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకే దొరకాలని, చివరకు ఆ బిందెలు తవ్వి తీసేవాళ్ళు కూడా తెలంగాణ వాళ్లే అయి ఉండాలని కోరుకొని బిందెలు పాతేశారట. ఆ తెలంగాణ వాళ్ళ కోరిక ఎంత బలమైందో చూశావటే. నీకు తెలిసే ఉంటుంది. మీ మామగారి తాత ముత్తాతలు, అక్కన్న మాదన్నలు నవాబు కొలువులో వాళ్లేగా. మా నాన్నగారికి కూడా తాత ముత్తాతలకు దాయాదులటే వాళ్ళు. అందుకే ఆ వంశ పరంపరలో ఇటు మా అక్కలావో అటు మీ మామగారివో ఆయన అక్క చెల్లెళ్ళవో ఆ లంకెబిందెలు దొరికేంత యోగ జాతకాలు కానందు వల్ల నా ఒక్క జాతకమే చాలా గొప్ప అదృష్ట జాతకం కావడం వల్ల ఆ బిందెలు నాకే దొరుకుతాయని, నా వృద్ధాప్యంలో నేనెక్కడుంటే అక్కడికి వచ్చేస్తాయని ఇన్ని వివరాలతో వ్రాశారే. అందుకే ఇదంతా చూసి మా నాన్నగారు అప్పుడే అన్నారు, నాకు రాబోయే అల్లుడు తెలంగాణ వైపు నుండి వస్తాడు అని. అట్లా వస్తేనే అమ్మణ్ణికి లంకెబిందెలు దొరుకుతాయి అని. వాళ్ళన్నట్లే మీ మామగారు ఆ వైపు వాడైనాడా? మరి అది జరిగినప్పుడు ఇదెందుకు జరగదు అన్నది. అన్నట్లు ఇంకో కట్టుదిట్టం కూడా చేశారేవ్. ఆ లంకెబిందెలు నేను తప్ప ఇంకెవరు ముట్టుకున్నా ఆ బిందెల్లో ఉన్న మొహరీలు, బంగారు కాసులు, వజ్రాల నగలు అన్నీ తేళ్ళు మండ్రిగబ్బల్లా కనిపిస్తాయట అన్నారు. ఆ అదృష్టం అర్హత తనకొక్కతికే లభించిందన్న గర్వంతో లోపల సంతోషపడిపోతున్న మా అత్తగారు. చూశావిటే, అడ్డమైన వాళ్ళు తవ్వి తీసేసుకుంటారేమోనని ఎంత బందోబస్తుగా రాశారో. ముందు లంకెబిందెలు దొరుకుతూనే అమ్మాయిలకు నీకు కావలసిన నగలు, అబ్బాయికి నా మనవడికి వజ్రాల ఉంగరాలు, ఇంకా ఇంటికి వెండి సామాన్లు గట్రా ఏమేం కావాలో చేయించేసేయాలనుకున్నాను. 22 కేరెట్ల బంగారం అస్సలు దొరికి చావదాయ. అందులోనూ మొహరీలు, ఆ కాలం నాటి బంగారు కాసులు అంటే అస్సలు మేలిం బంగారం అన్నమాట. ముష్టి 22 ఏమిటి, మేలిమి బంగారం అంటే 24 కేరెట్ల పైమాటే. అయిన కాడికి అట్లాంటి బంగారం లాంటి బంగారం తీసుకెళ్ళి ఈ కాలం 14 కేరెట్ల వెధవల చేతుల్లో ఎట్లా ఇచ్చేది చూస్తూ. అందుకే మనం దగ్గరుండి ఇంటి దగ్గరే అన్ని వస్తువులు చేయించాలి. ఏమంటావు అన్నారు. లంకెబిందెలు దొరికిన తర్వాత ఏం చెయ్యాలో కలలు కంటున్న మా అత్తగారు. అంతే అన్నాను. అంతకంటే ఏం చెప్పాలో తోచక. చాలాసార్లు ఆమె కూతుళ్ళు 2 పిల్లలతో సహా పండగలకు వచ్చినప్పుడు నగలు కొనుక్కోవడానికి షాప్కి వెళ్దాం అంటే వద్దని పోరు పెట్టేది మా అత్తగారు. కాస్త ఓపిక పట్టండే, నాకు వృద్ధాప్యం రానే వచ్చేసింది, ఇక ఎంతో ఆలస్యం లేదు, అట్లా దొరకడం ఇట్లా చేయించేసేయడం అంటూ వాళ్లను నగలు కొనుక్కోనివ్వకుండా బలవంతంగా ఆపేసేవారు. ఒక్కసారి మనవరాళ్ళు మెళ్ళోకి మామిడి పిందెల గొలుసులు కావాలని మారాం చేసేవారు. వాళ్ళకు అవన్నీ చేయించి పెట్టాలని ఆమె కూతుళ్ళు ఆపేక్ష పడ్డా కూడా మా అత్తగారు పడనిచ్చేది కాదు. తొందరపడి ఏది కొనవద్దర్రా, అనవసరంగా డబ్బు దండగ, వెదవ మామిడి పిందెల ఏం కర్మ, ఏకంగా మొహరీలన్నీ కాసుమాల్లా కట్టించి వేయిస్తాను, అమ్మళ్ళందరికీ కాస్త ఓపిక పెట్టండి, ఇంకా చిన్నపిల్లలేగా అంటూ సమాధానపరిచేవారు. ఆమె కూతుళ్లకు ఆమె చెప్పే లంకెబిందెల విషయంలో అట్టే నమ్మకం లేకపోయినా చిన్నప్పటి నుంచి ఈ విషయం అడపాదడపా వింటూ వస్తున్నారు కాబట్టి
వాళ్ళు కూడా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఒకవేళ వాళ్ళమ్మకు నిజంగానే లంకెబిందెలు దొరికితే వాళ్ళమ్మన్నట్టు నగలు కొనే డబ్బంతా దండుగేగా అని అనుకొని పిల్లలకు ఏమీ చేయించకుండా, వాళ్ళు పెద్ద వస్తువులు ఏవీ చేయించుకోకుండా మా అత్తగారికి దొరకబోయే లంకెబిందెల్లో నుంచి మొహరీల కోసం కాచు కూర్చున్నారు. కానీ ఆమెకు వృద్ధాప్యం రాలేదు, సొంత ఇల్లు ఏర్పడలేదు. ఆమె కళ్ళెదుటే ఆమె కూతుళ్ళిద్దరికీ వృద్ధాప్యం వచ్చేసి పళ్ళు కూడా ఊడిపోయి చూస్తుండగానే వాళ్లకు మనవలు మనవరాళ్ళు పుట్టారు. ఇంకా మా అత్తగారికి లంకెబిందెలు దొరికే సమయం రాలేదు. ఒక్కసారి మా అత్తగారు నిరాశ చెందుతుండేవారు. తన ఘటం ఉండగా ఇంకో సొంత ఇల్లు కట్టిస్తామో లేదో, నేల మీద కట్టిస్తామో లేదో, వేల మీద లక్షల మీద మాటలాయే అనుకుంటూ నిట్టూరుస్తూ ఉండేవారు. అప్పట్లో మేమున్న ఇల్లు కొన్న ఇల్లే, మేము కట్టింది కాదు. ఆ జ్యోతిష్కులు రాసిన దాన్ని బట్టి కాశీ మజిలీలో కథల్లే ఇంటి వెనుక 3 దిక్కులకు అన్ని గజాల దూరంలో గోతులు తవ్వుకుంటూ వెళ్ళాలంటే ఇంటి చుట్టూ పెద్ద తోట లాంటిదేదో ఉండాలి. కనీసం ఖాళీ స్థలం అన్ని గజాలు తవ్వేందుకు సరిపడేటట్లయినా ఉండాలి. మేమున్న ఇంటి చుట్టూ ఆవరణ 2 గ్రౌండ్లు మాత్రమే. అప్పటికి మా అత్తగారు బాగా ఆలోచించి అంచనా వేశారు. తనకు 60 ఏండ్లు వచ్చేసే కనుక వృద్ధాప్యం వచ్చేసినట్టే ఉండేది. సొంత ఇల్లే కట్టించిందైతే ఏం, కొన్నదైతే ఏం? ఆ కాలంలో తాళపత్రాల్లో వ్రాసిన ఋషులకు ఈ కాలం వాళ్ళుండే ఇండ్లు జానాబెత్తే అని తెలుసా? ఏమన్నానా? వాళ్ళ మోస్తారే చుట్టూ అరణ్యం ఉంటే అందరూ మధ్యలో ఆశ్రమం కట్టుకొని ఉంటారని వాళ్ళ ఉద్దేశం. అయి ఉంటుంది. ఇంటికి పూజాగది ఉంది. ఆ గదికి తూర్పు వైపు ఖాళీ స్థలం ఉంది. ఆ పక్కనే కట్టకుండా వదిలేసిన పిట్టగోడ ఉంది. వాళ్ళు రాసిన ప్రహరీ గోడ బహుశా అదే అయి ఉంటుంది. ఆలోచించే కొద్దీ లంకెబిందెలు దొరికే సమయం వచ్చేసిందనే ఆతృత ఎక్కువైంది మా అత్తగారికి. ఇక ఆలస్యం అమృతం విషం అనుకున్నది. వెంటనే నా చెవిలో చెప్పింది. టేప్ తీసుకొచ్చి నాడీ జ్యోతిష్యులు వ్రాసిన లెక్క ప్రకారం పూజ గది దగ్గర నుంచి కొలుద్దాం అని. కొలవడానికి వేరే ఎవరూ లేరాయా? పక్క ఇండ్లు కొలిచేటప్పుడు ఎవరైనా చూస్తే ప్రమాదం. పైగా పక్కింటి ఆవిడ అసలే రాక్షసి. ఎందుకు కొలుస్తున్నారు, ఏమిటి కథ అని అడుగుతుంది. అసలు సంగతి పసిగట్టిందంటే తక్షణం ఆవిడే ఆ లంకబిందెలు కాస్త తవ్వించేసి తీసుకోగలదు. అది మా అత్తగారి భయం. రాత్రి భోజనాలయ్యాక నేను, ఆమె అమావాస్య చీకట్లో టార్చి లైట్ వెలుతురులో ఎవరూ చూడకుండా కలవడం మొదలెట్టాం. మా పక్కింటి వాళ్ళు పెంచే కుక్క మమ్మల్ని చూసి గోలగోలగా అరవడం మొదలెట్టింది. తక్షణం తలకాయంత రాయి తీసుకొని మా అత్తగారు దాని నడుం విరగ్గొట్టారు. ఆ దెబ్బతో మళ్ళీ ఆ కుక్క కనిపించలేదు. పూజ గద దగ్గర నుంచి తూర్పుకు టేపుతో కొలుస్తూ వెళ్తే 10 గజాలలో మా ప్రహరీ గోడ వచ్చేసింది. మిగతా 10 గజాలు వెనక ఇంటి వాళ్ళ భోజనాల గదిలో వెళ్తుంది. ఇక అటు నుంచి దక్షిణానికి తవ్వాలంటే అన్నీ ఇండ్లే. ఇన్ని కొంపలు తవ్వుకుంటూ పోవడం మాటలా? పైగా అట్లా తవ్వుతుంటే ఆ ఇండ్ల వాళ్ళు ఊరుకుంటారా? లాభం లేదు. ఋషులు వ్రాసిన ఇల్లు కట్టాలి, అక్కడ త్రవ్వాలి. అందుకే వాళ్ళు పలానా వయసులో దొరుకుతాయి అని వ్రాయలేదు చూశావా అంటూ ఋషుల తెలివిని మెచ్చుకున్నారు మా అత్తగారు. అందుకే మళ్ళీ అలాంటి తాళపత్రాలు చదివేవాళ్ళుంటే చదివించి ఆమె ఘటం ఉండగా ఇంకో సొంత ఇల్లు కట్టిస్తామా లేదా అనే విషయం కనుక్కోవాలని ఆమె ఆరాటపడ్డం మొదలెట్టారు. ఎవరో నాడీ జ్యోతిష్యుడున్నాడు అంటే విచారించారు. ఆ జ్యోతిష్కుడు తాళపత్రాలు చదివి మతి చెడి పిచ్చి పట్టి దేశాల మీద పోయాట. ఇంకొకడెవడో ఉన్నాడంటే అక్కడ విచారించారు. అతను సిగరెట్లు కాలుస్తూ చదువుతాడట. చాచా, అప్రాచ్యుడు. వాడేం చదువుతాడు? వద్దన్నారు మా అత్తగారు. మరొక ఆచారవంతుడెవడో చదువుతాడని తెలిసి అక్కడికి వెళ్ళారు మా అత్తగారు. తీరా వెతికితే మా అత్తగారి జాతకం అతని దగ్గర లేదట. ఇంత పెద్ద యోగజాతకాలు ఉండాలంటే చదివేవాడికి తగిన యోగ్యత ఉండాలి, లేకపోతే కనిపించవు. అది శాపమట. ఆ చదివేవాడు ఆచారంగా చదివినా గంపెడి పిల్లలు, వాడు వట్టి దరిద్రుడు. వాడి దగ్గర నా జాతకం ఉండదని చూడగానే అనుకున్నా. ఇంతకీ ప్రాప్తం ఎప్పుడో అప్పుడే
ఆవేళే రావాలి అంటూ నిస్పృహతో కూడిన నిట్టూర్పు విడిచింది మా అత్తగారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి వస్తూ మాకొక శుభవార్త తెచ్చారు మావారు. మా ఇంటికి 4 మైళ్ళ దూరంలో ఒక అందమైన మామిడి తోట అమ్మకానికి వచ్చిందని, అంత మంచి తోట చుట్టుపక్కల ఎక్కడా లేదని, కొందామనుకున్నానని, ఆ తోటలోనే ఒక చిన్న ఇల్లు కట్టించుకుని హాయిగా పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్లు ఉండిపోవచ్చని చెప్పారు. నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం కలిగింది. మా వారికి మా అత్తగారి లంకెమిందెల సంగతి తెలీదు. తోట కొనడానికి తీర్మానించడంతో మా అత్తగారు చెప్పేదేదో నిజంగానే జరిగే సూచనలు కనిపిస్తున్నాయని అనిపించింది నాకు. వెంటనే మా అత్తగారితో చెప్పేశాను, తోట కొని ఇల్లు కట్టబోతున్నాం అని. ఇక ఆమె ఆనందం శక్యం కాదు. అంతేనే, దేనికైనా ఆ వేళ రావాలి అన్నారు. తోట కొన్న వెంటనే మా అత్తగారు నేను చూడటానికి వెళ్ళాం. 15 ఎకరాల తోట, చుట్టూ తాడి చెట్లు, పహరీ గోడ పెట్టినట్లున్నాయి. వరుసన తోటంతా ఎక్కువగా మామిడి చెట్లు, బత్తాయి చెట్లు, నిమ్మ చెట్లు ఉన్నాయి. బాటలకు 2 వైపులా కొబ్బరి చెట్లున్నాయి. కొంత భాగంలో వరి పైరు, మిరప మళ్ళు, వంగ మళ్ళు, కూర మొక్కలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద బావులు 2 ఉన్నాయి. వాటికి పంపు సెట్లు కూడా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి మిరప మళ్ళకు, వరి పైరుకు నీరు పారుతుంది. కళకళకళలాడుతున్న ఆ తోట చూసి మా అత్తగారు నేను ఎంత అందంగా ఉందో అనుకుంటూ మురిసిపోయాం. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప అదృష్టం అనుకోవాలి అన్నాను. ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణాన్ని చూసి తన్మయత్వం చెందిన నేను. అవునే, లక్ష్మీదేవి నివసించే చోటు. అందులోనూ ఒక లక్ష్మి కాదు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఫలలక్ష్మి. ఇక మనం వచ్చామంటే పశులక్ష్మి కూడా వస్తుంది. గృహలక్ష్మివి నీవున్నావు. ఇట్లా అమెరిన చోట్లనే లక్ష్మీదేవి లభ్యం అయ్యేది. ఋషులు ఆనాడు ఊరికే తెలియక వ్రాశారనుకున్నావా? నాడీ గ్రంథాల్లో వేలకి వేలు పోసి అడ్డమైన వాళ్ళు కట్టించిన కొంపలు కొన్నంత మాత్రాన మనం కట్టించిన ఇల్లు అవుతుందా? దీని కళ వాటికొస్తుందా? తెలియకడుగుతా అన్నారు. ఆ రోజు వరకు మేము ఉన్న పాత ఇంటిని మెచ్చుకుంటూ వచ్చిన మా అత్తగారు, ఇంటి మాటెట్లా ఉన్నా తోట చాలా అందంగా ఉంది. ఇలాంటి ప్రశాంత వాతావరణం కావాలని నేనెప్పుడూ కోరుకునేదాన్ని. ఇంతకాలానికి దొరికింది. ఇలాంటి చోట ఒక చిన్న పూరిల్లు వేసుకున్నా కూడా హాయిగా ఉండొచ్చు అన్నాను. చల్లటి మామిడి చెట్టు నీడన కూర్చోబోతూ లే 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 అంటూ చటుక్కున నా చేయి పట్టుకుని అవతలికి లాగేశారు మా అత్తగారు. అదిరిపోయాను. ఏమైందని అడిగాను. ఎందుకలా లాగేసిందో అర్థం కాక అటు ఇటు చూసి నా చెవి దగ్గరికి వచ్చి చెప్పింది. నా జాతకంలో రాసినట్టు లంకబిందెల కోసం తవ్వుకుంటూ పోవాల్సిన దోవ ఒకవేళ ఇదే అయితే చూడు అంటూ మామిడి చెట్టు కింద ఉన్న చిన్న చీమల పుట్ట చూపించింది. అది వట్టి చీమల పుట్టే అన్నాను. అది పాముల కోసమే కదే పిచ్చిదానా అన్నది మా అత్తగారు నా చాదస్తానికి నవ్వుతూ. తోటంతా మామిడి చెట్లే. ప్రతి మామిడి చెట్టు కింద అలాంటి పుట్టలు చాలా కనిపించాయి. మా అత్తగారి జాతకంలో చెప్పిన మామిడి చెట్టు, దాని కింద పుట్ట తోటలో ఎక్కడున్నాయో అర్థం కాలేదు. అర్థం కావడానికి ఏముందే, ముందు అబ్బాయి ఇంటి పునాదులు తీయించడం మొదలెడితే పూజ గది ఎక్కడో తెలిసిపోతుంది. ఇంకా మిగతా అంతా దానంతట అదే తెలుస్తుందాయ. అదిగో అటు చూడు అంటూ మాకు దగ్గరలో ఉన్న పడిపోయిన పాత ప్రహరీ గోడ చూపించారు మా అత్తగారు. చుట్టూ తాటి చెట్లున్నాయి. మధ్యలో కాస్త మేరకు ఆ గోడ ఎందుకు కట్టి వదిలేశారో అర్థం కాలేదు. ఆ గోడ మా అత్తగారి దృష్టిని ఆకర్షించింది. ఆమె జాతకంలో వ్రాసిన ప్రహరీ గోడ అదే అయి ఉంటుందని ఆమె అనుకున్నారని గ్రహించాను. ఒక శుభముహూర్తాన తోటలో ఇల్లు కట్టడానికి పునాదులు తవ్వడం మొదలెట్టారు. ఇంజనీరుకు ఎవరూ చెప్పకుండానే మా అత్తగారి జాతకంలో చెప్పిన లెక్కల ప్రకారం ప్రహరీ గోడ వైపు త్రవ్వడానికి సరిపోయేటట్లుండే చోటునే గాలి వెలుతురు బాగా వస్తుందని అక్కడే పునాదులు తీయమని చెప్పాడు ఇంజనీరు. చెప్పకేం చేస్తాడే, అసలు వాడెవడు చెప్పడానికి? ఏనాడో ఋషులే వీడి చేత అట్టా పలికిస్తున్నారు అంతే అంటూ తేలిగ్గా చప్పరించారు మా అత్తగారు. పునాదులు చేసే చోట
ఎర్రటి ఎండలో గొడుగు వేసుకొని నిలబడేది మా అత్తగారు. నీకెందుకమ్మా శ్రమ, కాంట్రాక్టుకి ఇచ్చాం, పైన చూడటానికి ఒక సూపర్వైజర్ని పెట్టాను, ఇంకా నువ్వెందుకు ఎండలో అనవసరంగా అని వాళ్ళ అబ్బాయి అంటున్నా కూడా పూజ గది పునాదులు తీసేదాకా కాస్త చూస్తాలేరా, నాకు మాత్రం పనేముంది అనేవారు మా అత్తగారు. ఆమె ఎందుకట్టా కాపలా ఉన్నారో నాకు తెలుసు. ఇంటి పునాదులు చూడటానికి కాదు, పొరపాటున పూజాగృహం పునాదుల్లో ఎక్కడైనా లంక బిందెల్లో ఒకటి దిగిపోయిందేమో అని ఆమె అనుమానం. పైగా లంక బిందెలు ఒకచోట ఉండటం, అర్ధరాత్రులు భూమిలో తిరుగుతుంటాయట. అవి తిరిగేప్పుడు రకరకాల శబ్దాలు వినిపిస్తాయట, గల్లు గల్లుమంటూ. ఒకసారి మూలుగుతున్నట్లు, ఇంకోసారి ఇంకా ఎన్నో విధాలైన శబ్దాలు వినిపిస్తుంటాయట. అందుకే ఫలానా వాళ్ళ ఇంట్లో లక్షలకు లక్షలు మూలుగుతున్నాయి అనే సామెత వచ్చిందని కూడా మా అత్తగారు విశదీకరించారు. లంక బిందెలకు సంబంధించినంత వరకు అన్ని వివరాలు ఆమె ఏనాడో తెలుసుకొని మనసులో పదిలం చేసుకున్నారు. తోటలో ఇల్లు క్రింది భాగం తయారవుతూనే ఇంట్లో చేరిపోవాలి, మళ్ళీ మూడమి వస్తుందని మా అత్తగారు ఆదుర్దపడడం వల్ల కట్టడం పని త్వరగా కానివ్వడం మొదలెట్టారు. ఆ రోజు ఆదివారం, పనివాళ్ళు రారు కదా, తోటకు వెళ్ళక్కర్లేదు కదా అని కాస్త తాఫీగా మడి కట్టుకున్నారు మా అత్తగారు. వాళ్ళ అబ్బాయి హడావిడిగా తోటకు బయలుదేరుతుంటే, ఈరోజు ఏం పని ఉందిరా అని అడిగారు. బావి తవ్వడానికి, కొత్త పంపు సెట్లు పెట్టడానికి మార్కులు చేయించాలి, ఇంటికి ముందు నీళ్లు ముఖ్యం కదా అన్నారు వాళ్ళ అబ్బాయి. ఇంకా బావులెందుకురా, ఉన్నాయిగా 2 బావులు నిక్షేపంగా అన్నారు మా అత్తగారు. ఆ 2 బావులు నీళ్లు తోటకు వరి పైరుకు సరిపోతాయి, పైగా నీళ్లు మడ్డిగా ఉన్నాయి, ఆ బావులు బాగా లేవు, ఇంటికి దగ్గరగా ఉండేటట్టు ఒక బావి తీయాలి, దానికే మంచినీళ్లు పడే చోటు ఒకటి చూశాడు ఇంజనీరు అన్నారు వాళ్ళ అబ్బాయి. ఎక్కడా అన్నారు మా అత్తగారు కాస్త కంగారు పడుతూ. ఇంటికి కాస్త దూరంలో చిన్న ప్రహరీ గోడ లేదు, దాని పక్కనే అన్నారు వారు. మా అత్తగారికి గుండె ఆగిపోయినంత పని అయింది. అక్కడ తీయడానికి వీల్లేదు అన్నారు మా అత్తగారు. నచ్చ చెప్పడానికి మా వారు ఎంతో ప్రయత్నించారు. నువ్వు 1,00,000 చెప్పు, ఆ ప్రాంతంలో తవ్వడానికి వీల్లేదు, ఆ మూల దేవతలున్నారు అనేశారు మా అత్తగారు. తోటలో ఇంకే వైపు తీసినా ఇంటికి నీరు సప్లై కావడం కష్టం, మంచినీరు పడదు, ఖర్చు ఇబ్బంది అవుతుంది అని గోలెడతాడు ఇంజనీరు. వృధాగా అంత డబ్బు దండుగా అవుతుందే అని మా వారు బాధపడ్డారు. అయితే అయిందిలేరా, దానికి 1,00,000 రెట్లు వస్తుందిలే అంటూ భావగర్భితంగా నా వైపు చూసి నవ్వారు. మా వారి చాదస్తానికి మా అత్తగారు సరే నీ ఇష్టం అంటూ ఆమెకే వదిలేశారు బావి తవ్వే విషయం. మా వారు ఆమె చెప్పిన ప్రకారం ఇంటికి దూరంగా ఇంకో మూల బావి తవ్వడం మొదలెట్టారు. 2 నెలల్లోనే ఇంటి క్రింద భాగం కట్టడం పూర్తయింది. సిమెంట్ పని మొదలెట్టారు. రోజు భోంచేశాక తాఫీగా వెళ్ళి కట్టడం పని చూసి వస్తున్నారు మా అత్తగారు. ఒకరోజు ఆమె భోంచేసి చేయి కడుక్కుంటూ ఉండగా ఎవరో తోట పని వాళ్ళు వచ్చారని చెప్పాడు వంటవాడు. ఎవర్రా మీరు, ఏ ఊరు మీది అంటూ కలకండ పెళ్ళ నోట్లో వేసుకుని బయటికి వస్తున్న మా అత్తగారు అడిగారు. కొత్తగా వచ్చిన వాళ్లను వెంటనే ఆ వచ్చిన పనివాడు బోరున ఏడుస్తూ, నీ కాళ్ళం మొక్కుతా, నీ బాంచలం అంటూ మా అత్తగారి కాళ్ళ ముందు సాష్టాంగపడ్డాడు. మా అత్తగారి ముఖం 500 కిలోవాట్స్ బల్బులా వెలిగిపోయింది. నా వైపు చూసి తల పంకించారు. తెలిసిందా అన్నట్లు ఒక్కొక్కప్పుడు ఆమె చూపే చూపులు, చేసే సంజ్ఞలు నిజంగానే నాకేమీ అర్థం కాకపోయినా ఆమె యాక్షన్కు వెంటనే ఓ రియాక్షన్ ఇచ్చేస్తుంటాను, ఎందుకైనా మంచిదని. ఇక లే ఏ ఊరు మీది అని అడిగారు మా అత్తగారు. వాడు లేవకుండా బోర్లా పడుకొనే, నల్గొండ తట్టు మున్గాల తల్లి, తెలంగాణ ఓళ్ళం అన్నాడు. మా అత్తగారు నవ్వుతూ మరొకసారి నా వైపు చూసి అర్థమైందా అన్నట్లు తల ఊపారు. తెలంగాణ అనగానే నాకు చప్పున అర్థమైంది. దాంతో కాస్త గట్టిగానే రియాక్షన్ ఇచ్చేశాను, అర్థమైందని. సరే ఇక లే అన్నారు మా అత్తగారు. వాడు ఎంతకీ లేవలేకపోతే కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడ్డాడు. చేతులు కట్టుకుని మాసిన గడ్డం, చింపిరి జుట్టు, 10 రోజులు లంకణాలు చేసినట్లు కళ్ళు లోతుకు పుక్కుపోయి నీరసంగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. వాడి పక్కనే 20 ఏండ్ల ఆడది కూడా
ఉండటం చూసి అదెవతరా, నీ కూతురా అని అడిగారు మా అత్తగారు. వాడు కాస్త సిగ్గుపడుతూ, లేదమ్మా, నా పెళ్ళాం, రెండోది, మొదటిదాని చెల్లెలు. అయితే మొదటిది బ్రతికే ఉందా అని అడిగారు వాడి వైపు అనుమానంగా చూస్తూ. ఉందమ్మా, ఒట్టి రోగిష్టిది, 5 పిల్లలు, కానుపులో కళ్ళు పోయాయి, కబోద్ది, పిల్లల్నెట్టా చూసుకుంటుంది, దానికి వెనకలా ఎవరూ లేరు. ఇది తప్ప, ఇది మాత్రం ఆడబోద్ది, ఏడబోద్దే, మాకాడే ఉండమన్నాం, ఉంది కదా అని దాన్ని నువ్వు ఉద్ధరించావు, అంతేనా? ఎందుకురా ఈ అబద్ధాలు, దొంగ విధవా? వయసు పిల్ల ఇంట్లో తిరుగుతుంటే పులపులా మనిపించింది. ఆ కళ్ళు లేని దాని కళ్ళల్లో ఇంత కారం కొట్టి దీన్ని కట్టుకొని కులుకుతున్నావా? పెద్దదానికి కళ్ళు లేకపోతే కాపురం చేయడానికి ఏమొచ్చిందిరా? తెగులు నీకు తెలియక అడుగుతా అని మా అత్తగారు వాణ్ణి అడుగుతుంటే వాడి పక్కనున్న చిన్న పిల్ల ముసిముసి నవ్వులు నవ్వడం మొదలెట్టింది. వాడు ఏం చెప్పాలో తెలియక నేల చూపులు చూస్తూ నెత్తి గోక్కోవడం మొదలెట్టాడు. వాడి చిన్న పిల్లాన్ని కొరకరా చూస్తూ, బాగానే ఉంది, ఇంతకీ ఈ ఊరు ఎందుకొచ్చారు అని అడిగారు మా అత్తగారు. కూటి కోసం తల్లి, మాకుండే చిలక భూమి వానలేక ఈ ఏడు ఏం పండలే, పట్నం పోతే పనులు దొరుకుతాయన్నారు. పిల్లోళ్ళు మేము పస్తులు బతకలేం, అయితే టిక్కెట్టు కొని అంత దూరాన్నించి రావడానికి మీకు డబ్బెక్కడిదిరా అని అడిగారు. వచ్చినప్పటి నుంచి సందేహిస్తూనే ఉన్న మా అత్తగారు. వాడు మళ్ళీ నేల చూపులు చూస్తూ గొనిగాడు. టిక్కెట్టు ఏడకొంటాం, అట్టానే అట్టబండి రైల్గాడి పట్టుకొనొచ్చినాం, ఇంటికాడ బయలెళ్ళి 10 దినాలు అయ్యింది, నడంగలా పట్టుబడితే ఒక్కడు తన్నిండు అంటూ వాతలు తేలిన వీపు చూపించాడు. అట్టా చెప్పు, మీ ముఖాలు చూస్తేనే తెలిసింది. అది సరే గాని, అయితే మా ఇంటికే వెతుక్కుంటూ ఎట్లా వచ్చారు అంటూ సోది చెప్పేదాన్ని అడిగే ప్రశ్న అడిగి నా వైపు తమాషాగా చూసి నవ్వారు. మా కాళ్ళీటికి ఈడ్చుకొచ్చినాయి, వచ్చాం, నీ కాలు మొక్తా, నీ బాంచలం, ఏదన్నా పనీయమ్మా అంటూ మళ్ళీ వాడు బోర్లా పడ్డాడు. ఈసారి కూడా వాడి చిన్న పెళ్ళాం బోర్లా పడకపోగా తనకేం సంబంధం లేనట్టు ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న తోట చూస్తూ నిలబడ్డది. దాని నిర్లక్ష్యానికి మా అత్తగారికి ఒళ్ళు మండింది. సరే గాని పేరేంటే చిలక అన్నారు. వెనక వైపు పిలకలా వేలాడుతున్న తన గోచి సర్దుకుంటూ అది బుగ్గలు సొట్టలు పడేటట్టు నవ్వుతూ పిచ్చి అన్నది. నీ పేర్రా అని అడిగారు ఇంకా నేల మీద బోర్ల పడుకొని ఉన్న దాని మొగుని. పిచ్చిరెడ్డి అన్నాడు లేవకుండానే. సరిపోయింది పొండి, మీ ఇద్దరిది ఒకే పేరా? అయితే ఎవరిని కన్నా బెణుకులు కల్వ ఆవులు వస్తే మీ ఇద్దరి చేత ఎవరికన్నా బెణుకులు కల్వ ఆపులు వస్తే మీ ఇద్దరి చేత మంత్రం వేయించొచ్చన్నమాట. ఒరే, ఇక నీ దన్నాలు చాలు కానీ లేచి నిలబడు, ఏం పని చేస్తావు అని అడిగారు మా అత్తగారు. నీ కాల్ముక్త, ఏదిచ్చినా మంచిగా చేస్తా అన్నాడు పిచ్చిరెడ్డి. పునాదులు తవ్వుతావా అని అడిగారు. ఓ లెస్సగా తవ్వుతా, మా ఊరికాడ ఓ మహారాజు ఇల్లు కట్టించుండు, ఆడ పునాది నేనే తవ్వినా. ఒకనాడు తవ్వుతా ఉంటే గడ్డపారకు కంగుమంట తగిలింది. ఏంటని చూస్తే బిందె, దాంట్లో రూపాయలు, మోరీలు ఇంకా ఏంటేంటో దొరికినాయి అని వాడు చెప్తుంటే మా అత్తగారి సంతోషం వర్ణనాతీతం. ఆమె వాడు చెప్పే ప్రతి అక్షరం అతి శ్రద్ధగా విని తృప్తిగా నిట్టూర్పు విడిచి నా వైపు చూశారు. విన్నావా అన్నట్లుగా. దేనికైనా వేళ రావాల, ఆ సమయం వస్తే అన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి అన్నారు. ఆ రోజే పిచ్చిని పనిలో ప్రవేశపెట్టారు. పాత పని వాళ్లను పంపించేసి పిచ్చి ఇంట్లో అంట్లు తోమి ఇల్లు శుభ్రం చేసి బట్టలు ఉతికి ఆరేయాలని, బియ్యంలో రాళ్ళేరాలని, ఇంకా ఇంట్లో దానికేం పనులుంటాయో మిగతా అన్నీ చెప్పారు. అన్నింటికి పిచ్చిరెడ్డి అట్టానే అంటూ మొదలెట్టాడు. పిచ్చి వాళ్ళిద్దరినీ గుడ్లప్పజెప్పి చూస్తూ నిలబడ్డది మా అత్తగారు. చెప్పే పనులన్నీ తనకి కాదన్నట్లు దాని వాలకం చూసి మరీ కాస్త
ఒళ్ళు మండింది మా అత్తగారికి. ఏమిట్రా అట్టానే అట్టానే నీ తలకాయ అట్టానే, నే చెప్పే చాకిరీ అంతా అది చేస్తుందా లేక నువ్వు చేస్తావా అని అడిగారు. పిచ్చిరెడ్డి వెలవెలబోతూ అదే చేస్తాది పెద్దమ్మ అన్నాడు చేతులు నులుపుకుంటూ. మా అత్తగారు వాణ్ణి దబాయించడం, వాడు భయపడడం చూసి పిచ్చి మూతికి చెంగు అడ్డం ఉంచుకొని నవ్వుతూ నిలబడ్డది. అది మాటకు ముందు నవ్వడం చూసి మా అత్తగారికి అరికాలి మంట మరి కాస్త ఎక్కువైంది. కానీ పిచ్చిరెడ్డి ముఖం చూసి ఊరుకున్నారు. పిచ్చిరెడ్డి పనిలో ప్రవేశించి 4 రోజులయ్యింది. మొదటి రోజు పిచ్చిరెడ్డి పిచ్చి చేత అన్ని పనులు దగ్గరుండి ఒక్కొక్కటే చెప్పి తనే చేస్తూ దాని చేత ఆడనిపించాడు. మా అత్తగారి కోసం మర్నాటి నుంచి పిచ్చి చెంబులు తపేలాలు ఎత్తెత్తి పడేయడం, శబ్దం ఎక్కువగా వినిపించడం మొదలెట్టింది. మా అత్తగారికి ఏమేవ్ తపేలాలు చిల్లులు పడేటట్టు పడేస్తున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పంచేయి అంటూ మా అత్తగారు పిచ్చిని వంటింట్లో నుంచే కేకలేశారు. వెంటనే వెనక గుడిసెలో సద్దెన్నం తింటున్న పిచ్చిరెడ్డి పరిగెత్తుకొచ్చి పిచ్చి చేతుల్లో గిన్నెలన్నీ భద్రంగా తీసుకొని మా అత్తగారు చూడకుండా గబగబా శుభ్రంగా తోమి పెట్టేశాడు. తళతళలాడుతూ మెరిసిపోతున్న గిన్నెలు తపేళాలు పిచ్చి లోపలికి తెచ్చింది. ఇవన్నీ నువ్వే తోమేవటే అని అడిగారు మా అత్తగారు సూదుల్లాంటి చూపులతో దాన్ని గుచ్చుతూ. వెంటనే పిచ్చి బుగ్గలు సొట్టలు పడేటట్టు నవ్వింది. దాని నవ్వంటే నాకెంత ఇష్టమో మా అత్తగారికి అంత ఒళ్ళు మంట. ప్రతి మాటకు అది నవ్వుతుంది. నేను కావాలని దాన్ని నవ్వించేదాన్ని. పిచ్చి నవ్వేటప్పుడు దాని బుగ్గలు సొట్టలు పట్టడం చూడాలనిపించేది. అది నిద్రపోవడం మొదలెడితే దాన్ని లేపడం బ్రహ్మతరం కాదు. ఎప్పుడు చూసినా నిద్రపోయేదాన్ని పిచ్చిరెడ్డి బ్రతిమాలి లేపి మా అత్తగారు చూడకుండా అన్నం ముద్దలు కలిపి దాని నోటికి అందించేవాడు. అది నిద్రమత్తులోనే విసుక్కుంటూ అన్నం తిని మళ్ళీ పడుకొని నిద్రపోయేది. చిన్నపిల్ల కంటే అన్యాయంగా ఏడిపించేది పిచ్చిరెడ్డిని. పిచ్చిరెడ్డి చీకటితో లేచి అంట్లన్నీ తోమి కళ్ళాపి చల్లి గొడ్ల పని చూసి తరువాత పిచ్చిని నిద్రలేపేవాడు. అది ఒక్క పని చేయకపోగా దాని పనులన్నీ వాడు చేస్తుంటే అదిగో పెద్దమ్మొద్దొచ్చా, ఇదిగో పెద్దమ్మొచ్చే అంటూ వాణ్ణి భయపెట్టి వాడు ఉలిక్కి పడితే విరగబడి నవ్వుతుండేది. మేడ మీద నుంచి నేను చూస్తున్నానని తెలియక ఒకసారి పిచ్చి జామ చెట్టు ఎక్కి కూర్చుంది. జామకాయలు కోసి ఒక్కొక్కటే అంట్లు తోముతున్న పిచ్చిరెడ్డి బట్టతల మీదికి విసురుతూ వాణ్ణి ఏడిపించడం మొదలెట్టింది. దిగిరా, నీ కాలు మొక్తా, పెద్దమ్మొస్తాది అంటూ దాన్ని బతిమాలుకోవడం మొదలెట్టాడు. అది ఇంకా పైకొమ్మకెళ్ళి కూర్చుని వాణ్ణి మరి కాస్త ఏడిపించడం మొదలెట్టింది. మా అత్తగారు రానే వచ్చారు పెరటి వైపుకి. ఆమెను చూస్తూనే పిచ్చి ఒక్కసారి అంతెత్తు నుంచి కిందికి దూకింది. పిచ్చిరెడ్డి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. పిచ్చి కింద పడ్డ జామకాయలన్నీ ఏరుకొని గుడిసెలోకి పరిగెత్తింది. మా అత్తగారికి మిన్ను ముట్టేంత కోపం వచ్చింది. తక్షణం వాళ్ళిద్దరినీ పంపించేసేయాలనుకున్నారు. కానీ తెలంగాణ వాళ్లకు లంకెబిందెలకు ఉన్న లంకె ఆమె నోటికి కూడా లంకె వేసేసింది. పొగరుమోతు గాడిద, అదెందుకు పని చెయ్యదు, అసలు దాని పని నువ్వు చేయడం ఏమిటి, అది మగరాయుడులా చెట్టెక్కి కూర్చోవడం ఏమిటి అంటూ పిచ్చిరెడ్డిని నిలదీశారు మా అత్తగారు. వాడు వణికిపోతూ, పోన్లే పెద్దమ్మ, రెండో పెళ్ళి ఎరక్కపోయి బుద్ధి గట్టి తిని చేసుకున్నా, ఏదో చిన్నపిల్ల, అదిగో ఆ కూతే కొయ్యొద్దు, చిన్నపిల్లేమిటి చిన్నపిల్ల, మొగుడితో కాపురం చేయడంలా, అవునులే నీకు చిన్నపిల్లే కావాలి కనుక చేసుకున్నావు, మాకెందుకురా, మాకు పని మనిషి కావాలి, ఊరికే దాన్ని వెనకేసుకొచ్చి దాని పనంతా నువ్వు చేసావంటే మాత్రం ఇక నేను ఊరుకోను, ఏది దాన్ని బయటికి రమ్మను, పొద్దుట్నుంచి ఇల్లు చిమ్మలేదు, నిక్షేపంలా పనిచేసే వాళ్ళను పంపించేసి మిమ్మల్ని పెట్టాను, బాగానే ఉంది వరస, ముందు పిలు దాన్ని బయటికి అంటూ మొండికెత్తారు మా అత్తగారు. పాపం పిచ్చిరెడ్డికి ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి, చేసేది లేక గుడిసెలోకి వెళ్ళి పిచ్చిని చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొచ్చి చీపురు తీసుకొచ్చి దాని చేతికిచ్చాడు. నడుము నొప్పి అంటూ ఏడుపు మొదలెట్టింది పిచ్చిది. ఇంకోసారి చెట్టెక్కి దూకు అంటూ మా అత్తగారు వెక్కిరించారు దాన్ని. పిచ్చి పక్కున నవ్వింది.
మా అత్తగారు వెక్కిరించడం చూసి దాని నవ్వు మా అత్తగారికి ఎలర్జీ. ఇక నిప్పు తొక్కిన కోతి మళ్ళీ దాని మీద చిందులేయడం మొదలెట్టారు మా అత్తగారు. అది మాటకు ముందు నవ్వుతుందని, ఎందుకు అంత చేటు నవ్వు, ఇక నవ్వావంటే మక్కెలిరగదంతా అంటూ దాని చేతిలో ఉన్న చీపురు తీసుకుని 2 తగిలించాడు పిచ్చిరెడ్డి. ఒళ్ళు తెలియని కోపంతో పిచ్చి అఘాయిత్యంగా గోడుగోడున ఏడుస్తూ నేల మీద కూలబడ్డది. ఈ పెద్దమ్మ పేనాలు కోరుతుంది. ఈడ ఇంత చాకరీ చేత్తానికి నేనేం మనిషినా, పసరాన్న? ఇట్ట అయితే నన్నూరికి తోలు, గింత కూడు పెడతారు, చల్లబోయమంటే లేదంటారు. నిన్నంతా 7 జాంకాయలు తింటుంటే అంటూ రాగాలు తీయడం మొదలెట్టింది. ఒసేవ్, మొగుడి చేత చాకరీ చేయించుకోవడానికి అలవాటు పడ్డావు, నువ్వింకా పనిచేస్తావే? కాళ్ళు నిగడదీసి పడుకొని నిద్రపోతూ అడ్డమైన చాకరీ ఆ వెర్రి వెంగళప్ప చేత చేయిస్తున్నావు. వాడొక చచ్చు దద్దమ్మ, ఏంటే ఈ పని అంటూ రోజు 2 తగిలించేవాడైతే నువ్వీ గతి పడతావంట. అదిలించేవాళ్ళు లేక నీ ఒళ్ళు ఇట్టా బలిసిపోయిందే అంతే అంటూ మా అత్తగారు దాన్ని తిడుతుంటే అంత ఏడుపులోనూ ఆమెను చూసి నవ్వడం మొదలెట్టింది పిచ్చి. ఆసి దొంగబడవా, కళ్ళబొల్లి ఏడుపు లేచి నా కళ్ళు గప్పాలని చూస్తున్నావా? పద ముందు చీపురు తీసుకొని చిమ్ము ఇల్లంతా. ఇక నీకు వాడు లాభం లేదు, నీ తిక్క నే వదిలిస్తా అంటూ మా అత్తగారు పక్కనే ఉన్న పాత గొడుగు తీసుకుని పిచ్చి వెంట పడ్డారు. అబ్బబ్బా, ఈ పెద్దమ్మ పేనాలు కొరుకుద్ది. ఎట్టా అయితే నీడ ఉండును, నన్ను ఇంటికి తోలు అంటూ ఏడుపుతో కూడిన సనుగుడుతో కాళ్ళీడ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ చీపురు తీసుకుని చిమ్మడానికి బయలుదేరింది పిచ్చి. మేడ మీద చిమ్ముతుంటే దాన్ని మా అత్తగారు వినకుండా అడిగాను, ఒళ్ళొంచి పనిచేయడం నేర్చుకోరాదా? మొగుడి చేత అంట్లు తోమిస్తే ఏం బాగుంటుంది? నేను కూడా ఇంటి పనులన్నీ చేస్తుంటాను చూడు అంటూ దాన్ని మాటల్లోకి దింపాను. దాని చేత మాట్లాడించి వినాలని నడుం మీద ఒక చెయ్యి ఉంచుకొని చిమ్ముతున్న పిచ్చి నా మాటలకు లేచి నిలబడి, నీకేమమ్మా, నీ దారేరు ఏనుగంత అత్తుండే, కొండంత మొగడుండే, నువ్వు గీసిన గీరు దాటడు, నీకు రోజు పూలు తెచ్చిస్తాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. ఇంక నేనెన్నడన్నా పూలు ముడుచుకుంటే మా మామ నన్ను ఏషకాంత అని తిట్టే, ఇంక ఏడుస్తా. పడుకుంటే బతిమాలాడి బువ్వ తింటా ఉంటే ఎప్పుడూ తింటది, పని చెయ్యదు అని పెద్దమ్మ తిట్టే ఏమన్నానంటే, మావ కొట్టే మా సొంటి అన్యాయం కత్తి మీద సాము, బతుకంటే సప్పుడు కాకుండా సావడం మేలు అని కళ్ళు తుడుచుకుంది పిచ్చి. దాని అమాయకత్వానికి జాలి కలిగింది. పెద్దమ్మగారు మంచిదని, పెద్దవాళ్ళు ఏదో అట్లా కేకలేస్తుంటారు, పట్టించుకోకూడదని, చేతనైనంత వరకు ఒళ్ళొంచి పనిచేస్తుండమని దానికి సలహా చెప్పి నా పాత సిల్కు చీర రవికే తెచ్చి దానికిచ్చాను. అంతవరకు ఏడుపు ముఖంతో ఉన్న పిచ్చి సిల్కు చీర చూడగానే ఒక్కసారి పళ్ళన్నీ ఇకిలించి బుగ్గలు సొట్టలు పడేటట్టు నవ్వింది. మంచి రోజు చూచి కొత్త ఇంట్లో అర్ధరాత్రి 12 గంటల ముహూర్తానికి గృహప్రవేశం చేశాం. పిచ్చిరెడ్డి ముందుగా ఆవును దూడను లోపలికి తోలుకెళ్తే వెనకాలే మేము ప్రవేశించాం కొత్త ఇంటిలో. అప్పటి నుంచి ఇక ప్రతి క్షణము మా అత్తగారికి చాలా విలువైందిగా కనిపించడం మొదలెట్టింది. పూజాగృహంలో అందరూ దేవుళ్లతో పాటు లక్ష్మీదేవి వెండిపటం పెట్టి ధూప దీప నైవేద్యాలన్నీ చేసి నమస్కారం చేసుకున్నాం. మా వారు పాత ఇంటికెళ్ళి పడుకున్నారు, కొత్త చోటు నిద్ర పట్టదని. ఆ రాత్రి నేను మా అత్తగారు పూజ గదిలోనే ఒక మూల చాపేసుకొని పడుకున్నాం. వెనక వంటింటి ముందు పిచ్చిరెడ్డి పిచ్చి పడుకున్నారు. పూజ గది కిటికీలోంచి తూర్పు వైపుకు ఎన్ని గజాలు తవ్వాలో నాకు చూపిస్తూ, ఎలా తవ్వాలో ఎప్పుడు తవ్వాలో రహస్యంగా నాకు చెబుతూ రాత్రి 2 గంటల దాకా మా అత్తగారు నన్ను నిద్రపోనివ్వలేదు. ఆ తరువాత నాకెప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. మంచి నిద్రలో ఉన్న నన్ను తట్టి లేపారు మా అత్తగారు. అయోమయంగా 4 వైపులా చూచి ఆమె మళ్ళీ నా చెవి దగ్గరకు వచ్చి
గజ్జల మోతే, లంకెబిందెలు తిరుగుతున్నాయి, అదిగో విను అంటూ ఓ మూలకు చూపించారు. ఏదో గజ్జల శబ్దం వినిపించి ఆగిపోయింది. ఇంటి పక్కన ప్రహరీ గోడ అవతల రోడ్డు వైపు చాలా గుడిసెలు, పెంకుటిళ్ళు ఉన్నాయి. ఒక్కసారి పై డాబా మీదకెళ్ళి చూసినప్పుడు ఆ పక్క గుడిసెల్లో ఎవరో గుర్రబండి వాళ్ళున్నట్లు గుర్తొచ్చింది. మా అత్తగారితో ఆ మాట అనే ధైర్యం లేక ఊరుకున్నాను. మళ్ళీ ఆ గజ్జల శబ్దం చప్పుడు వినిపిస్తుందేమోనని కాసేపు ఎదురు చూశారు. మా అత్తగారు ఏమీ వినిపించలే, కానీ సడన్గా పెద్ద గురక వినిపించడం మొదలెట్టింది. మా అత్తగారి ముఖం ఒక్కసారి వికసించింది. మళ్ళీ విను విను అంటూ నా భుజం కుదిపారు. చెవులు కిక్కిరిచి విన్నాను. ఎవరో బ్రహ్మాండమైన గురకాసురుడు ఆ పక్క గుడిసెల్లోనే నిద్రపోతున్నాడని గ్రహించాను. కానీ మా అత్తగారు అది మనిషి గురక అంటే నమ్మరు. నోరు మూసుకొని ఊరుకున్నాను. నన్ను తన వెంట రమ్మని సంజ్ఞ చేసి శబ్దం కాకుండా పెరటి తలుపు తీశారు. ఆ వేళప్పుడు పెరటి వైపు తోటలోకి వెళ్ళడానికి నాకెందుకో భయం వేసి గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలెట్టాయి. విధి లేక మా అత్తగారి వెనకాలే అడుగు వేసుకుంటూ అనుసరించాను. వెనక వైపు పిచ్చిరెడ్డి, పిచ్చి మంచి నిద్రలో ఉన్నారు. నిద్దట్లో కూడా పిచ్చి కలవరిస్తుంది. అబ్బా, ఈ పెద్దమ్మ పేనాలు కురుకుద్ది థూ అంటూ దాని ఒంటి మీద వాలిన దోమల్ని చచ్చేట్టు బాదుకుంటుంది. ఆ చీకట్లో మా అత్తగారు ప్రహరీ గోడ వైపు నడిచి వెళ్తున్నారని గ్రహించాను. చుట్టూ మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, కీచురాళ్ల మోత, కప్పల బెకబెకలు, దూరాన్నించి వినిపిస్తున్న గురక అన్నీ కలిసి మరికాస్త భీతి కలిగించాయి. ప్రహరీ గోడ వైపు వెళ్లే కొద్దీ గురక వినిపించడం తగ్గిపోయింది. ఎక్కడో పిల్లి అరిచే శబ్దం వినిపించింది. అది కూడా మా అత్తగారు శ్రద్ధగా ఆలకించి లంకెబిందెల శబ్దమే అన్నారు. ఉన్నట్లుండి ప్రహరీ గోడ వెనక నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. వినవే వినవే అంటూ రహస్యంగా నా చెవులో చెప్పారు. నాకెందుకో భయంతో గొంతెండిపోయింది. ఎవరిదో బిడ్డ ఏడుపు అన్నాను. గోడ అవతల వైపు మాలవాళ్ల గుడిసెలు ఉన్నాయని గుర్తొచ్చి. అయ్యో, అది చాదస్తం. బిడ్డ ఏడవడం కాదే, అదంతా లంకెబిందెలు చేసే అల్లరి. ఇక్కడ తిరుగుతున్నాం అని వాడి సంజ్ఞలే అవన్నీ అన్నారు రహస్యంగా నాతో. సరే, ఇప్పుడేం చెయ్యాలి మనం అన్నాను. ఏం లేదు, పిచ్చిరెడ్డిని లేపి టేప్ తెప్పించి కలవమని సన్నటి ముగ్గు కర్ర వేయించాలి. లేకపోతే రేపు రాత్రి తవ్వడానికి వీలుండదు అన్నారు. పిచ్చిరెడ్డి ఒక్కడే ఇంత దూరం తవ్వగలడా అన్నాను. ఓ, బేషుగ్గా తవ్వచ్చు. మన్ను తీసిపోయడానికి నువ్వు నేను పిచ్చి ఉన్నాంగా అన్నారు మా అత్తగారు. నా గుండె గతుక్కుమంది. నేను మన్ను తీసిపోయాలట. కాసేపు లంకెబిందెలంటే ఒళ్ళు మండింది. దొరికేవేవో ఇంట్లోనే, ఇంటి పక్కనో దొరకకూడదు. ఇంత దూరం మన్ను తీసి పొయ్యడం మాటలా? పైగా ఆమె కూడా మన్ను తీసి పోస్తుందట ఈ వయసులో. పోని ఏకంగా ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారో అక్కడే తవ్వించేస్తే సరిపోతుందిగా. పూజ గది దగ్గర నుంచి తవ్వడం ఎందుకు, పనిలేని పని అన్నాను లోపల విసుక్కుంటూ. అయ్యో పిచ్చి పిల్ల, ఋషులు తెలియక వ్రాసారనుకున్నావా? లక్ష్మి ఎక్కడుంటే సాధారణంగా పూజ గదిలోనేగా. అక్కడి నుంచి వస్తూ పోతూ ఉండే దోవంతా లెక్క చూపి తవ్వమన్నారే. ఇందాక గజ్జల మోత వినిపించిందా? మళ్ళీ వినిపించలేదు చూశావా? అందుకేగా లక్ష్మీదేవి చంచలమన్నారు అని మా అత్తగారు చెబుతుంటే చంచల మాట ఎట్లా ఉన్నా ఆమె చెప్పిందంతా నాకు ఏమిటో అయోమయంగా కనిపించింది. పద పిచ్చిరెడ్డిని లేపి పూజ గది దగ్గర నుంచి ముగ్గు కర్ర వేయించాలి, తెల్లారకముందే అంటూ ఇంటివైపు నడవడం మొదలెట్టారు హడావిడిగా. మా అత్తగారు చీకట్లో ఏవో జరజరా మా వైపుకు వస్తున్నట్లు అనుమానం కలిగింది. ముందుకు వేయబోతున్న కాలు చటుక్కున వెనక్కు తీసుకుని ఓయమ్మా పాములేవు అంటూ ఒక్క అరుపు అరిచి ఎగిరి నన్ను వాటేసుకున్నారు మా అత్తగారు. పెద్ద పెద్ద నాగుపాములు 4, సొరపాములు 2, వాటి పిల్లలు 6, కట్లపాములు 2, వాటి పిల్లలు సకుటుంబ సపరివారంగా రెండో ఆట సినిమా చూసి బయటికెళ్ళే జనంలాగా మా ముందు నుంచి మెల్లగా వెళ్ళి చీకట్లో కలిసిపోయాయి. నా గుండె కాసేపు ఆగి మళ్ళీ పని చేయడం మొదలెట్టింది. అన్ని పాముల్ని ఒకేసారి నేనెన్నడూ చూడలేదు. బహుశా ఎవ్వరూ చూసి ఉండరేమో.
హౌరా హౌరా అని ఎన్ని పాములు, ఎన్ని రకాల పాములు! నే పుట్టి బుద్ధెరిగి ఇన్ని పాములు చూడలేదు. ఈ లెక్కన తోటలో చాలా పాములున్నాయన్నమాట. మాట ఏమేవ్, రేపు పొద్దుటే ముందు పాములు పుట్ట పట్టేవాళ్లను పిలిపించాలి. తోటలో ఉండే పాములన్నీ పట్టించేసేయాలి. రేపట్నుంచి ఈ త్రవ్వే పనంతా లైట్లెయ్యకుండా రాత్రుళ్ళే చెయ్యాలాయే. ఇన్ని పాములు తిరుగుతుంటే ఏం గతి అంట. ఓయమ్మా, ఎంత పెద్ద పాములే అంటూ గుండెలు బాదుకున్నారు పాముల్ని చూసి హడలెత్తిపోయిన మా అత్తగారు. మరునాడు ప్రొద్దుటే పాములు పట్టేవాళ్ళొచ్చారు. పాములు పట్టించాలన్నారే కానీ మా అత్తగారు కానీ నేను కానీ మర్నాడు పాములు పట్టేవాళ్ళు కావాలని ఎవ్వరికీ చెప్పలేదు. వాళ్ళకెట్లా తెలిసింది? అసలు వాళ్ళని ఎవరు పంపారు? వాళ్ళని చూస్తుంటే నాకెక్కడా లేని ఆశ్చర్యం కలిగింది. ఎవరు చెప్పారు మీకు మా తోటలో పాములు ఉన్నాయని అని అడిగారు పాములు పట్టేవాళ్లను. అయ్యో తల్లి, మాకెవరు చెప్తారు? ఏడ పాములుంటే ఆడికి మా కాళ్ళు ఈడ్చుకొస్తాయి అన్నారు పాముల వాళ్ళు. వెనక నుంచి మా అత్తగారు నా చేతి మీద గోకి, వీళ్ళు రావడం ఏమిటే, వీళ్ళ తలకాయ, వీళ్లను ఆ ఋషులే పంపించారు అన్నారు రహస్యంగా నా చెవులో. పాములు పట్టేవాళ్ళు రామనాథపురం జిల్లా వైపు నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు. ఆంధ్రదేశంలో కడప వైపంతా పాములు పట్టి మెప్పులు పొందిన సర్టిఫికెట్లు మా అత్తగారికి చూపించారు. ఆ ఎత్తుభారం సర్టిఫికెట్లు నాకెందుకురా? పాములు పట్టేందుకు ఏం తీసుకుంటారో ముందు చెప్పండి అని అసలు బేరంలోకి దిగారు మా అత్తగారు. వాళ్ళు పాము ఒకటికి 5 రూపాయలు కావాలన్నారు. పట్టినందుకు మా అత్తగారికి అది ఎక్కువే అనిపించినా రాత్రికి తవ్వే పని ముందు పెట్టుకొని అట్టే బేరం వేయకూడం కూడా మంచిది కాదని సరే అన్నారు. పాములు పట్టేవాళ్ళు తోటలో 4 మూలలకు వెళ్ళి పుట్టలు పొదలు ఉండే చోట్ల మేడావు దండం ఊదడం మొదలెట్టారు. వీళ్ళ తలకాయ రాత్రులు తప్ప పగలు ఓ పళంగా అవి బయటికొచ్చి వీళ్లకు దొరుకుతాయా అంటూ మా అత్తగారు వెళ్ళి మడికట్టుకున్నారు. పాముల గొడవ నాకు వదిలేసి 4 వైపుల నుండి పెద్ద పెద్ద పాములు 10 పట్టుకొచ్చారు. క్రితం రాత్రి చూసిన పాములు కూడా ఉన్నాయి వాటిల్లో. తోటలో పని వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. బాబోయ్, ఎన్ని పాములు, ఎంత పెద్ద పాములు అనుకుంటూ. ఆ కేకలు విని మా అత్తగారు కూడా వంటింట్లో నుంచి పరిగెత్తుకొచ్చారు. చూడండి పెద్దమ్మో, తోటలో మీరెన్ని పాముల్ని పెంచుతా ఉండారో అంటూ పట్టుకొచ్చిన 10 పాముల్ని మా అత్తగారి కాళ్ల ముందర వదిలేశారు. ఓయమ్మ చచ్చానేవ్ అంటూ ఒక్క గెంతు గెంతి పక్కనున్న పని వాళ్ళ నులక మంచం ఎక్కారు మడి సంగతి మర్చిపోయిన మా అత్తగారు. ఏం భయం లేదు పెద్దమ్మ, మా కాడ ఏర్లున్నాయిగా అంటూ పడగలు విప్పి ఆడుతున్న పాముల దగ్గరికి ఏవో కొన్ని వేర్లు తీసుకు వెళ్ళి చూపించారు. పాముల వాళ్ళు ఆడే పాములు అలాగే తలలు వంచి భూమికి అంటుకుపోయాయి. అవురా అవురా, ఏం చిత్రం! ఒక్కొక్కటి ఆదిశేషుడులాగా ఉన్న పాము ఆ వేరుకు కట్టుబడిందంటే ఆశ్చర్యంగా ఉంది. అదేం వేరో, ఒరే అబ్బి, ఆ వేరేదో మాకు కావాలి అని మా అత్తగారు అంటుండగానే మరో 5 పాములు పట్టుకొచ్చారు ఇంకో వైపు నుంచి. అవి పెద్ద పెద్ద కట్లపాములు. అయ్యో అయ్యో, ఇదేం అన్యాయమే! ఒక్కొక్కటి కొండ చిలువల్లా ఉన్నాయి. ఇవేం పాములు, ఇదేం కథ! ఇన్ని పాములు పెట్టుకొని ఈ తోటలో మనం ఉండగలిగే వాళ్ళమంట. ఈరోజు బుద్ధి పుట్టినట్లు పట్టించేయడం మంచిది పని అయింది. అయినా నా చాదస్తంగాని మనం పట్టించడం ఏమిటి, అన్నీ ఆ ఋషులే పట్టిస్తుంటారు అని మా అత్తగారు అంటుంటే ఒక పాములవాడు పెద్ద నాగుపామును పట్టుకొచ్చాడు. ఓయ్ నాయనో, ఇదేం పామేవ్, కాలింగి మర్దనం లాగుంది. పుట్టి బుద్ధెరిగి ఇంత పెద్ద పాముల్ని, ఇన్ని రకాల పాముల్ని నే చూడలేదే నా తల్లి అంటూ మా అత్తగారు ఆశ్చర్యంతో గుండెలు బాదుకుంటుంటే పాముల వాళ్ళు గిరాకీ చేసుకోవడం మొదలెట్టారు. ఇక పట్టలేం, ఆకలేస్తుంది, వెళ్ళిపోతాం అని మా అత్తగారు వెలవెలబోతూ నా వైపు చూశారు. తోటలో ఉండే పాములన్నీ పట్టి వెళ్ళాల్సిందే అన్నాను నేను. పాముకు 10 రూపాయలు ఇస్తే పడతాం అన్నారు పాముల వాళ్ళు విధి లేక.
సరే అన్నారు మా అత్తగారు. మళ్ళీ 10 మామూలు పట్టుకొచ్చారు. ఏమేవ్ చూశావా ఆ దొంగ వెధవలు, పాముకు 10 రూపాయలన్నా తరువాత మళ్ళీ ఎన్ని పట్టుకొచ్చారో అన్నారు మా అత్తగారు నా చెవులో. ఇంకా ఉన్నాయేమో చూడమన్నాం, ఇక లేవని బుట్టలు కట్టేశారు. మీకెట్టా తెలుసురా ఇక లేవని అని అడిగారు మా అత్తగారు. తెలుసు పెద్దమ్మ, ఉండే పట్టేశాం అన్నారు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వుకుంటూ. అప్పటికే 2 గంటలయ్యింది. ఎవరూ భోజనం చేయలేదు. పట్టిన పాములన్నిటికీ ఎంతివ్వాలని అడిగారు మా అత్తగారు. 200 రూపాయలు అన్నారు. ఓరి నాయనోయ్, 200 అంటూ మా అత్తగారు గుడ్లు తేలేశారు. నాకు నవ్వొచ్చింది. పోని చిన్న పాములకు లెక్క కట్టుకోవద్దని బేరంలోకి దిగారు వాళ్ళు. అన్నింటికీ ఒకే లెక్క అన్నారు. లేకపోతే మళ్ళీ పాముల్ని వదిలేసి వస్తామన్నారు. ఓరి మీ దుంపల్ దెంచా, ఆ పని మాత్రం చెయ్యకండ్రోయ్. పోతే పోయింది పీడ డబ్బు మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అంటూ మా అత్తగారు వెనక్కి తగ్గారు. నా చెవి దగ్గరకొచ్చి, చూశావటే వదిలేస్తారట వెధవలు, అంతా వేషాలు కాదు. ఈ పాముల్ని తీసుకెళ్ళి అమ్ముకుంటే కొన్ని వందలు సంపాదిస్తారు. విషం అమ్ముకొని వాటి తోళ్ళు అమ్ముకొని ఎంతైనా లాభం ఉంది వాళ్లకు. పైగా బుకాయిస్తున్నారు వెధవలు అంటూ ఏం చేయలేని స్థితిలో పాముల వాళ్లను తిట్టిపోశారు మా అత్తగారు. పెద్దమ్మో డబ్బులు ఇవ్వండి పోతాం, ఆకలేస్తా ఉంది అంటూ పాముల వాళ్ళు తొందర చేయడం మొదలెట్టారు. అంత డబ్బు వాళ్ళ చేతుల్లో పోయడం ఇష్టం లేక మా అత్తగారికి ఎక్కడలేని ఆరాటం పట్టుకుంది. మళ్ళీ నా చెవి దగ్గరకొచ్చి, అది కాదే తెలియక అడుగుతా, ఈ పాముల్ని మనము ఇక్కడే ఎందుకు చంపించకూడదు? రేపు ఈ పాముల్నే తీసుకొచ్చి మనకి తెలియకుండా తోటలో వదిలేసి మళ్ళీ పాముల్ని పట్టుకుంటామంటూ వచ్చి ఇంత డబ్బు కావాలంటే ఏం చేయడం అన్నారు. ఎందుకో ఓ విధంగా ఆమె అన్నది నిజమే అనిపించింది. అవును, అట్లాగూ చెయ్యొచ్చు, వాళ్ళ ఉద్యోగమే అది కదా అన్నాను. వెంటనే మా అత్తగారు, ఒరే అబ్బి, ఆ పాముల్ని ఇక్కడే చంపి దహనం చేసి పాలు పొయ్యాలి, లేకపోతే మంచిది కాదు. ఆ పాములన్నిటినీ మా కళ్ళెదిటే చంపండి అన్నారు. పాముల వాళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. అమ్మో అమ్మో చంపడమే, వాటిని చంపితే మేం చచ్చామే, మా నోటికాడ కూడే కాదు, మాకు శాపం తగులుది, మేము సంపం. పట్టిన పాముల్ని సంపకుండా తీసుకెళ్తేనే మళ్ళీ మాకు పాములు దొరుకుతాయి. మేము సంపం కావాలంటే మళ్ళీ వీటిని ఆడ వదిలేస్తాం అంటూ బుట్టలు బయటకు తీశారు. మా అత్తగారిపై ప్రాణాలు పైనే పోయాయి. ఆగండర్రా ఆగండి, తొందరపడకండి, వాటిని వదలడం ఎందుకు, అయినా అది మాకెందుకు, ఏదో ఊరికే అన్నాం కానీ అంటూ మా అత్తగారు గుటకలు మింగుతూ నా దగ్గరకొచ్చి రహస్యంగా అడిగారు. మరిప్పుడేం చేద్దామే అని. ముందు అనుకున్నట్లే డబ్బిచ్చి పంపించేద్దాం, వాళ్ళతో బేరం ఎందుకు అన్నాను. అవును, శని వెధవలు, ఆ పాములు వాళ్ళు వదిలితే అంతే చాలు వెధవ పీడ అంటూ లోపలికెళ్ళి డబ్బు తెచ్చి వాళ్ళకిస్తూ మళ్ళీ గేట్లోకి వస్తే కాళ్ళు విరగ్గొడతా అన్నారు. పాముల వాళ్ళు డబ్బులు తీసుకొని ఆమె మాటలకు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు గొప్ప ఘనకార్యం సాధించినంత సంతోషపడ్డారు మా అత్తగారు. ఇక పర్వాలేదే, ఇక నిర్భయంగా పిచ్చిరెడ్డి చేత తవ్వించొచ్చు అన్నారు. ఒకవేళ మీ అబ్బాయి అడిగితే ఏమిటా గోతులని అని అడిగాను. నాకు సడన్గా సందేహం వచ్చి, అబ్బాయి అడిగితే ఏం చెప్పాలో నేను ముందే ఆలోచించి పెట్టానులేవే. వాడితో ముందే ఒక అబద్ధం ఆడాగా, ఆ ప్రహరీ గోడ దగ్గర దేవతలున్నారని, అలాగే ఇంకో 4 అబద్ధాలాడి ఏ నాగేంద్రుడి విగ్రహమో ఆ మూల ఉందని, భూమిలో పాతుకుపోయిన ఆ విగ్రహం తీసి ప్రతిష్ఠ చేయిస్తే మంచిదని, నా జాతకంలో ఉందని, ఇల్లు కడుతూనే తవ్వించి తీయించాలన్నారని చెప్తాను. పోని వారికి నిజం చెప్తే ఏం అన్నాను. హవ్వ, ఇంకేమన్నా ఉందా? మీ మామగారి అవతారం నీ మొగుడు నన్ను ఎగతాళి చేసి అమ్మ అస్తావిస్తాన పడ్డాదని అల్లరి పెట్టడు, మరి కూలివాళ్ల చేత తవ్వించమంటారేమో అన్నాను. వారికి తెలిస్తే ఏం అడుగుతారో ఊహించుకుంటూ, అదెట్లా తవ్విస్తాం, అడ్డమైన పని, వెధవులు తవ్వితే కళ్ళు పోవు, మడిగా తవ్వాలి, అందులోనూ అర్ధరాత్రి పూటే తవ్వాలని నా జాతకంలో రాసి ఉందంటాను.
ఇన్ని షరతులు ఉన్నాయని చెప్తే వాడికే చికాకు పుట్టి నీ ఇష్టం పోమ్మా అంటాడు అంటూ మా అత్తగారు నవ్వారు. నేను గుడ్లప్ప చెప్పి నాగేంద్రుడి శిల ఈవిడ బుర్రలోకి ఎప్పుడు ప్రవేశించిందా అని ఆశ్చర్యపడిపోయాను. ఆ రోజు సాయంకాలమే మా వారు అర్జెంటుగా కలకత్తా వెళ్ళాల్సి వచ్చింది. వారం రోజుల దాకా రానన్నారు. మా అత్తగారు సంతోషపడిపోతూ నా చెవిలో చెప్పారు, అబ్బాయి అది ఇది అడుగుతాడంటివే, చూడు ఋషులే ముందే ఇవన్నీ ఆలోచించే ఉంచారే. అబ్బాయి ఈ సమయంలో ఊర్లో లేకుండా బయట ఊరు వెళ్ళి రావడం మంచిది కదూ. అంతేని మన చేతుల్లో ఏమీ లేదు. మహాత్ములు వాళ్ళు రాశారంటే మరి మాటలా అన్నారు మా అత్తగారు. తన నాడీ జాతకం వ్రాసిన మహారుషుల్ని మనసులోనే అభినందించుకుంటూ. సాయంకాలం ప్లేనుకు మా వారు అటు వెళ్తూనే ముందు మేమున్న ఇంటి పక్కింటి వాళ్ళు మా కొత్త ఇల్లు చూడటానికి వచ్చారు. వాళ్లకు తెలిసిన వాళ్ళెవళ్ళో ఉంటే వాళ్లతో సహా గృహప్రవేశానికి మమ్మల్ని పిలవకుండా, పప్పన్నం పెట్టకుండా, చప్పుడు కాకుండా వచ్చేస్తే ఊరుకుంటామా? వచ్చేసాం రాత్రి భోజనాలకు అంటూ లోపలికొచ్చారు. మా అత్తగారు ఒక్క క్షణం వెలవెలపోయారు వాళ్ళ మాటలకు. మళ్ళీ వాళ్ళు నవ్వుతూ అన్నారని గ్రహించి చాపలో వేసి కూర్చోబెట్టి కాఫీ తయారు చేయమన్నారు వంటవాడితో. ఇప్పుడేం కాఫీలండి, 6 గంటలు దాటుతుంటే అన్నారు. వాళ్ళు ఆ రోజు ప్రొద్దుటి నుంచి తోటలో పాములు పట్టించడంతో భోజనాలు చేయడానికి 3 గంటలయ్యిందని, ఇంకా మేము కూడా కాఫీ తీసుకోలేదని చెప్పాం. పాముల మాట ఎత్తగానే వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఎన్ని పాములు పట్టారండి బామ్మగారు? 30 పాములేనా అని అడిగారు. అవును అన్నారు మా అత్తగారు. వాళ్ళకెట్లా తెలుసా అని ఆశ్చర్యపడిపోతూ, ఆ పాములు పట్టిన వాళ్ళు రామనాథపురం జిల్లా వాళ్ళేనా అని మళ్ళీ అడిగారు. అవునర్రా అన్నారు మా అత్తగారు. అయ్యో బామ్మగారు, మీరు కూడా మోసపోయారు అంటూ వాళ్ళు పడిపడి నవ్వడం మొదలెట్టారు. సంగతి ఏమిటో అర్థం కాక నేను మా అత్తగారు ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. ఏమిట్రా నేను మోసపోవడం ఏమిటి? పాముల్ని నేను కల్లారా చూస్తేను. అదే వాళ్ళ పాముల్నే వాళ్ళు పట్టుకెళ్లారు, అదే మీరు కళ్ళారా చూశారు అంటూ మళ్ళీ నవ్వడం మొదలెట్టారు. వాళ్ళ పాముల్ని వాళ్ళు పట్టుకెళ్ళడం ఏమిటి? మా తోటలో గాలించి మూల నుండి పట్టుకొస్తేను అన్నారు మా అత్తగారు. ఇక బామ్మగారికి మనం చెప్పి లాభం లేదు, పేపర్ తెప్పించి చదివి వినిపించాల్సిందే అన్నారు ఒక ఆవిడ. పేపరేమిటర్రా, నాకేం బోధపట్టలేదు. మీరనేదేమిటో అన్నారు మా అత్తగారు. ఒక ఆవిడ మొదలెట్టింది. అది కాదు బామ్మగారు, ఆ పాములు పట్టేవాళ్ళు ఒట్టి దొంగ వెదవలట. వాళ్ళు పట్టే ఆ 30 పాములు వాళ్ళ దగ్గరవే ఎక్కడన్నా తోట దొడ్డి ఉండే చోటు చూసి ముందు రోజు తీసుకొచ్చి ఎవరూ చూడకుండా ఆ పాములను వదిలేస్తారట. మరునాడు ఏమీ ఎరగనట్లు పాములు పడతామని వస్తారట. సరే తోటన్న తర్వాత ఒక పామన్నా ఉండకపోతుందా అని పట్టమంటాం. మనం పట్టమనకపోయినా వాళ్ళే వచ్చి మోడి ఊపుతారట. అంతకు ముందు 3 రోజులు ఆ పాములకు ఆహారం ఏదీ పెట్టకుండా మాడుస్తారట. పెంపుడు పాములే కనుక వాళ్ళు మోది ఊదగానే ఆహారం పెడతారనే ఆశతో అలవాటు ప్రకారం అన్నీ పాములు పలోమంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయట. అట్లా వాళ్ళు ఆ పాములకి ప్రాక్టీస్ ఇచ్చి పెట్టారట. ఇక మనం అది చూసి ఆశ్చర్యపడిపోతూ ఇంకా ఉన్నాయేమో చూసి పట్టమంటాం. వాళ్ళు వదిలిన 30 పాముల్ని పట్టుకొని మన దగ్గర డబ్బు తీసుకెళ్తారు అని ఆవిడ చెప్తుంటే మా అత్తగారు గుండెలు కొట్టుకుంటూ అవురా ఎంత మోసం, ఎంత దగ. అందుకే ఆ పాముల్ని చూడగానే ఇంత పెద్ద పాములు మా తోటలో ఎక్కడున్నాయా అనుకున్నా. ఎన్ని రకాలు అడవుల్లో ఉండాల్సినవే అంటేను అవునట అని. మామూలుగా తోటల్లో దొడ్లల్లో ఉండే పాములు కావు, కొన్ని మలబారు వైపువి, ఇంకా ఏ దేశాలో చెప్పారు. అట్లా రకరకాల పాముల్ని సంపాదించి వాళ్ళు వాటి కూరలు పీకేసి ఇట్లా మనల్ని భయపెట్టి నాటకం ఆడుతున్నారు. ఇదిగో నిన్న వీళ్ల తోటలో కూడా ఆ 30 పాముల్ని పట్టుకొని 130 రూపాయలు తీసుకున్నారు అంటూ ఆవిడతో వచ్చిన వాళ్ళని చూపించింది. మా అత్తగారికి పాముల వాళ్ళను మింగేద్దామన్నంత కోపం వచ్చేసింది.
అసలు ఆ దొంగ వెధవల్ని పోలీసులకు ఎందుకు పట్టించకూడదు మనం అన్నారు. ఋషులు పంపిన వాళ్ళు అందామనుకొని బయట వాళ్ళున్నారని నోరు మూసుకున్న పోలీసులు ప్రస్తుతం వాళ్ళని వెతుకుతున్నారు బామ్మగారు. ఇట్లాగే చాలా చోట్ల చేశారని పోలీసులకు తెలిసింది. మొన్న ఎవరో పేపర్లో కూడా రాశారు ఈ విషయం. అట్లా చెప్పు. దొంగ వెధవలు దొరికితే చచ్చేట్టు తన్నాలే. ఎంత అన్యాయం! 200 రూపాయలు ఎవరు తిన్నట్లు? పాముల వాళ్లే అంటూ మళ్ళీ వాళ్ళు పడిపడి నవ్వారు. ఆ రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో మా అత్తగారు నేను పెరటి వైపుకు వెళ్ళాం. పిచ్చిరెడ్డి మేలుకొనే ఉన్నాడు. పిచ్చి మామూలుగా మంచి నిద్రలో ఉంది. దాన్ని లేపరా అన్నారు మా అత్తగారు పళ్ళు పటపటా కొరుకుతూ. రహస్యంగా పిచ్చిరెడ్డి తలగోక్కుంటూ, అదెందుకులే పెద్దమ్మ, నేనే చూసుకుంటా ఆ పనంతా అంటూ నసిగాడు. ఓరి నాప సన్యాసి, దాన్ని నువ్వే చెడగొడుతున్నావురా. ముందు దాన్ని లేపుతావా, దాన్ని నెత్తిన చన్నీళ్లు పొయ్యనా అంటూ మా అత్తగారు చెంబు తీసుకున్నారు. నీ కాలు మొక్తా పెద్దమ్మ, దాన్ని లేపాక అంటూ వాడు మా అత్తగారిని బ్రతిమాలుకున్నాడు. నేను మా అత్తగారితో చెప్పాను రహస్యంగా. అది కేకలేసి ఏడ్చి అఘాయిత్యం చేస్తే పక్కింట్లో వాళ్ళు కూడా లేస్తారు. అసలు గుట్టు బయటపడుతుందని అవునేవు అఘాయిత్యపీనుగా అంత పని చేస్తుంది అంటూ చెంబక్కడ పారేసి, సరే గడ్డపార తీసుకో అన్నారు పిచ్చిరెడ్డిని. అంతా సిద్ధంగా ఉంచిన ఏడ్నించి తవ్వాలన్నాడు. పూజా రూమ్ దగ్గర నుంచి తెల్లటి ముగ్గుకర కనిపించే లైనులో 2 అడుగులు వెడల్పు 2 అడుగులు లోతు తవ్వుకుంటూ వెళ్ళాలి. 20 గజాలు తూర్పు వైపుకు అన్నారు. సరేనమ్మా అంటూ తలగుడ్డ చుట్టుకొని తవ్వడం మొదలెట్టాడు. తవ్విన మట్టి నేను మా అత్తగారు చిన్న చిన్న తట్టల్లో బయటికి తీసి పారేయడం మొదలెట్టాం. కాసేపటికి మా అత్తగారు చెమటలు పట్టి ఆయాస పడటం మొదలెట్టారు. ఆమెను వెళ్ళి తులసికోట అరుగు మీద కూర్చోమని నేను ఒక్కతిని మన్ను తీసి పారేయడం మొదలెట్టాను. దాదాపు 10 గజాల దూరం తవ్వుకెళ్ళేసరికి రాత్రి 2 గంటలయ్యింది. మట్టి తీసిపోసి ఒళ్ళలిసి చల్లగాలికి హాయిగా ఆ మట్టి మీదే పడి నిద్రపోదామనిపించింది. మా అత్తగారు తులసికోట అరుగు మీద ఎప్పుడు నడుం వాల్చారో మంచి నిద్రలో ఉన్నారు. చూస్తే పిచ్చిరెడ్డి మధ్య మధ్య పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి వస్తూ తవ్వుకుంటూ పోతున్నాడు. నేను మట్టి తీసి పోయడం చూసి వాడు బాధపడుతూ, ఏందమ్మా మీకు ఈ కష్టం, ఎందుకమ్మా ఇంత రాత్రివేళ తవ్వమంటారు పెద్దమ్మగారు అని అడిగారు. దేవుడి బొమ్మలు దొరుకుతాయట అని రాత్రిపూటే తవ్వి తీయాలట అన్నాను. మా అత్తగారు నేర్పించిన పాఠం ఒప్పగించినట్లు. ఇంకా వాడు మాట్లాడలేదు. తెల్లవారుజాము 4 గంటలకు 20 గజాలు తవ్వేశాడు తూర్పు వైపుకు. ఇక దక్షిణానికి తిరగాలి. వెళ్ళి మా అత్తగారిని లేపాను. ఆమె తుల్లిపడి లేచి నన్ను చూసి అంతవరకు నేనేం చేస్తున్నానో గుర్తించి నా ఒళ్ళంతా పట్టి, అయ్యో నా నిద్ర పాడుగాను, నేను నిద్రపోయానుటే ఇంతసేపు ఒక్కతివి ఆ మన్ను తీసి పోస్తున్నావన్నమాట. నా బుద్ధి బుగ్గిగాను, ఏం పని చేశాను, నిన్నెంత కష్టపెట్టాను అని నొచ్చుకుంటూ అంతవరకు తవ్విన చోటంతా వెళ్ళి చూశారు. ఇక రేపు మిగతాది తవ్విస్తే పని అయిపోతుంది అంటూ సంతోషపడిపోయారు. ఇక నువ్వు వెళ్ళి పడుకోమ్మా కాసేపు అంటూ పిచ్చిరెడ్డిని చూసి, ఒరేయ్ రేపటితో ఈ పని అయిపోవాలి. రేపైనా నువ్వు పిచ్చిని లేపి తీసుకురాకపోతే నేను ఊరుకోను. బిడ్డ ఒంటరిగా ఎంత కష్టపడ్డది, అలవాటు లేని మట్టి పని. దాన్ని నెత్తికెత్తి నేను వేరే గాడిదలాగా నిద్రపోయాను. ఛీ ఎందుకు కట్టుకున్నావురా ఆ కొరగాని కొయ్యను అంటూ ప్రొద్దుటే వాడికి పిచ్చికి అక్షింతలు వేశారు. ఏమైనా విగ్రహాలు కనిపించాయా అన్నారు పిచ్చిరెడ్డి వినేటట్లు. వాడు చూడకుండా నాకు సంజ్ఞ చేస్తూ లేదు అన్నాను. ఆమె అడిగింది అర్థమైందన్నట్టు. అప్పటికి ఆమెకు సందేహం తీరక నా చెవి దగ్గరకొచ్చి అడిగారు, పిచ్చిరెడ్డి ఏమైనా అడిగాడా అని. అడిగాడు. అర్ధరాత్రి పూటే తవ్వి తీయాలి ఆ దేవుడి బొమ్మలని చెప్పాను. హోరి దొంగ విధవా, అసలు వీడికెందుకు ఈ ఆరాలన్నీ? నోరు మూసుకొని పని చేసుకుపోవాలి, కానీ పెళ్ళాన్ని లేపి పని చేయించే దమ్ములు లేవు. సాని ముచ్చు వెదవకు ఈ వివరాలు ఎందుకో
తెలంగాణ వాళ్ళు అంతేనే అన్నారు మా అత్తగారు. అనుకున్న ప్రకారం మరునాడు రాత్రి త్వరగానే తవ్వడం ఆరంభించి ప్రహరీ గోడ దగ్గరికి చేరుకున్నాం. మా అత్తగారు నిద్ర మేల్కోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కాస్త అట్లా నడుము వాలుస్తానే అంటూ వెళ్ళి తులసికోట అరుగు మీద వాలారు. అంతే. మామిడి చెట్టు దగ్గర నుంచి ప్రహరీ గోడ వరకు ఋషులు చెప్పిన లెక్క 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పు అయితే నేను ఎందుకైనా మంచిదని 5 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు తవ్వమన్నాను పిచ్చిరెడ్డిని. ప్రహరీ గోడ పక్క వరకు తవ్వుకుంటూ వెళ్ళాక గోడ దగ్గర గడ్డపారకు ఏదో కంగుమని తగిలిందని పిచ్చిరెడ్డి ఆగాడు. సంభ్రమాశ్చర్యాలు పెనవేసుకున్నాయి. నన్ను ఋషులు ఎంత కరెక్టుగా చెప్పారు. మా అత్తగారిని నిద్రలేపడానికి పరిగెత్తాను. తులసి కోట దగ్గరికి ఆమెను తట్టి లేపాను. లేస్తూనే మామూలుగా తన్ను తాను తిట్టుకుంటూ తన నిద్రను శపించుకుంటూ లేచారు. ఆలస్యం చేయకుండా ఆవిడ చెవిలో చెప్పాను. ఇక ఆమె ఒళ్ళు తెలియని సంతోషంతో తబ్బిబ్బైపోయారు. ఇంకా వాడెక్కడే తవ్వుతున్నాడా అని అడిగారు. సడన్గా ఆమెకేదో సందేహం కలిగి, లేదు ఆపేయమన్నాను, అక్కడే ఉన్నాడు అన్నాను. పద పద, ముందు వాడిని అక్కడి నుంచి పంపించేయాలే, ఇంకేమైనా ఉందా అంటూ అంత చీకట్లోనూ 60 ఏండ్ల మా అత్తగారు పరిగెత్తడం మొదలెట్టారు. ప్రహరీ గోడ వైపుకు సడన్గా ఒకచోట ఆగి, వాడి కండ్లకేమీ కనపడలేదు కదా అని అడిగారు రహస్యంగా. లేదన్నాను. ఆమె నేను ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళేసరికి పిచ్చిరెడ్డి గోడ కానుకొని కునుకుపాట్లు పడుతున్నాడు. మా అత్తగారు వాణ్ణి లేపి, ఇక వెళ్ళి నువ్వు కాసేపు పడుకోరా, పాపం ఈరోజు శానా దూరం తవ్వావు, విగ్రహం తరువాత స్నానం చేసి నేను మడిగా తీయించాలే, నువ్వెళ్ళు అంటూ వాణ్ణి అక్కడి నుంచి తరిమారు. గడ్డపార అక్కడే పడేసి వాడు ఇంటి తట్టు వెళ్ళిపోయాడు. వాడటు వెళ్తూనే ఆ గడ్డపార నా చేతికిచ్చారు. శ్రీహరి, ఏమిటి పరీక్ష? బొబ్బలెక్కి పొండ్లైపోయిన నా 2 చేతులు గడ్డపార పట్టుకోలేక వణికాయి. నేను 3 అడుగుల లోతుకు దిగి తవ్వాలంటే నా చేత అవుతుందా? నా అవస్థ పసికట్టిన మా అత్తగారు చాలా అనునయంగా, ఏం పర్వాలేదే, నేనున్నానుగా, ఇంత కష్టపడ్డావు, ఈ కాసేపు కష్టపడితే ఆ పుణ్యం అంతా నీదే అన్నారు. సరే దిగాను. గడ్డపార తీసుకొని 3 అడుగుల లోతు గోతిలోకి. మళ్ళీ గడ్డపారకు కంగున తగిలింది. తవ్వుతుంటే మా అత్తగారి ఒళ్ళు పులకరించినట్లు, అదే ఆ శబ్దం వస్తుందనే మహానుభావులు ఋషులు వ్రాశారు. ఎంత సత్యం చూడు, చుట్టూ తవ్వు, సులభంగా బయటికి తీయొచ్చు, లేకపోతే లంకె తెగి బిందెలు పాడైపోతాయి అంటూ తను మట్టి మెట్ల మీదుగా కష్టపడి గోతిలోకి దిగారు. తవ్వుతుంటే ఏదో 2 అడుగుల వెడల్పు పొడవు ఉండేది భూమిలో పాతుకొని ఉందని తెలుస్తుంది. ఒకవైపు నుంచి గడ్డపారతో పెళ్ళగించబోయాను. నా వల్ల కాలేదు. మా అత్తగారు కూడా ప్రయత్నించారు. మా ఇద్దరి వల్ల కాలేదు. అబ్బో, చాలా బరువే. అవును, మరి పాతకాలం నాటి బంగారు మొహిరీలు ₹2 నాణ్యాలు బరువంటే బరువు కాదు అంటూ లోపలే మురిసిపోతున్న మా అత్తగారు తన బలం అంతా ఉపయోగించి నాకు సహాయపడ్డారు. అతి కష్టం మీద ఒకవైపు కాస్త కదిలించగలిగాం. తక్షణం గడ్డపార కింద నుంచి తేళ్ళు, మండ్రిగబ్బలు, చీమలు పుట్టలో నుంచి వచ్చినట్లు బయటికి రావడం మొదలెట్టాయి. వెంటనే గడ్డపార కింద పడేసి మా అత్తగారిని పైకి నెట్టి నేను బయటపడేసరికి దేవుడు కనిపించాడు. అన్ని తేళ్ళు, మండ్రిగబ్బలు బయటకు రావడం చూసి మా అత్తగారు నా వైపు అదో విధంగా చూశారు. తక్షణం నేను గ్రహించాను. నేను చూస్తున్నందువల్ల లంకెబిందెలు ఆ విధంగా కనబడుతున్నాయని ఆమె అనుకుంటుందని వెంటనే దూరంగా వెళ్ళి నిలబడ్డాను. నా గ్రహింపు శక్తిని ఆమె మనసులోనే అభినందించి ఉంటారనుకుంటాను. నన్ను చూసి చిరునవ్వుతో తల పంకించారు. కానీ ఆమె ఏం చేయదలుచుకున్నారో నాకు బోధపడలేదు. ఒకవేళ అవన్నీ నిజమైన తేళ్ళు, మండ్రగబ్బలే అయితే ఈవిడ మొహిరీలు నగలు అనుకుని ఎక్కడ ముట్టుకుంటుందోనని భయం వేసింది. ముట్టుకోవద్దంటే ఏమంటుందో, ఎట్లా ఆవిడ కూడా తటపాట ఇస్తుందని గ్రహించాను. కాస్త ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి మీకెలా కనిపిస్తున్నాయి అవన్నీ అని అడిగాను.
నాకు ఆ మండ్రగబ్బలే కనిపిస్తున్నాయే, ఒకవేళ ముట్టుకుంటే బంగారం అయిపోతాయేమో అన్నారు. వద్దన్నాను. మరి ఎట్లాగే అన్నారు. ముందసలా గడ్డపారకు తగిలిందేమిటో చూద్దాం అన్నాను. సరేనన్నారు మా అత్తగారు. పైన మట్టి మూసుకొని ఉన్న ఆ ఘనపదార్థం మీద దగ్గరలో ఉన్న బావిలో నుంచి తోడి 4 బిందెల నీళ్లు తెచ్చి పోసి టార్చి లైట్ వేసి చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కథల్లో వింటాం, సినిమాల్లో చూస్తాం, నిజంగా జరుగుతుందటే. అట్లాంటిది నమ్మడానికి ఎంతమాత్రం వీల్లేదు. మా అత్తగారు ఏదైతే అబద్ధమని ఆడారో ఆ నాగేంద్రుడి శిలే దొరికింది. 2 పాములు మెలివేసుకొని ఉన్నట్లు చెక్కబడ్డ శిల. మా అత్తగారిని పిలిచి చూపించాను. అంటూ మా అత్తగారు షాక్ తిన్నట్లు ఫిట్ వచ్చి పడిపోయారు. పక్కనే కూర్చున్నాను ఆమె లేచే వరకు, నీళ్ల బిందె పక్కన పెట్టుకొని. కథ సమాప్తం. మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం.